చేసుకుందాం. ఆరంభించుకోవడానికి ముందుగాను ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన మా పరలోకపు దేవా, ఆకాశ మహా ఆకాశములు పట్టజాలని సర్వలోక సృష్టికర్త, ఒక మాట చేత సర్వ ప్రపంచాన్ని సృష్టించిన దేవా, 4 జీవులు 24 పెద్దలు కోట్ల కొలది దూతల చేత స్తుతింపబడుచున్న మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి నామములో తండ్రి, ఈ కాలనీలో సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను పంచిపెట్టడానికి, వెదజల్లడానికి, చూపించడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనములు. గత దినములుగా ప్రార్థిస్తూ వచ్చిన ప్రకారం తండ్రి అయిన దేవా, ఈ దినమును జ్ఞాపకం తెచ్చుకొని కొంచెం వాతావరణము అననుకూలంగా ఉన్నప్పటికీ మీ సన్నిధి మాతో ఉంచి తండ్రి, సియోను ప్రార్థనా మందిరం మీ రక్తం చేత విమోచింపబడిన మీ దాసులము, పరిశుద్ధులు, బాధ్యత కలిగిన వారు తండ్రి, విశ్వాసులముగా మేమందరం కలిసి సహోదరి హానా ఎలిజబెత్ వారి కుటుంబంలో, సుందరయ్య గారి కుటుంబం, వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ కుటుంబంలో వారిని ప్రేమించి బహుమానంగా ఇచ్చిన థామస్ పాల్ గారి కుటుంబాన్ని బట్టి, గ్రేస్ మేరీ సిస్టర్ వారి కుటుంబాన్ని బట్టి, లీడియా ఎస్తేర్ జయరాజు సహోదరుడు వారి కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ కుటుంబాన్ని ఆధారము చేసుకొని పరలోకపు తండ్రి, మీ ప్రేమను వెదజల్లడానికి మీరు ఏ నిమిత్తమో, దేని నిమిత్తం ఈ లోకానికి వచ్చారో దానిని గురించి చెప్పడానికి, ప్రజలకు మీ ప్రేమగల మాటలు వినిపించడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనములు. చేరి రాగలిగిన మీ ప్రియులందరినీ బట్టి స్తుతిస్తున్నాం. రావాల్సిన వారిని కూడా సకాలంలో నడిపించము, పాటల ద్వారా మహిం పొందుము, వాక్య లేఖనాల ద్వారా మహిం పొందుము. గొప్ప దేవా, తద్వారా వచ్చే మహిమ కేవలం మీరు మాత్రమే పొందండి. ఈ మైక్ ద్వారా, శబ్ద తరంగాల ద్వారా ఎవరైతే మీ ప్రేమగల మాటలు వింటున్నారో వారిని, వారి కుటుంబాలను జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి. మరి ఎవరు అనారోగ్య పరిస్థితులు ఉన్నారో, ఎవరు ఆయా రీతిలో బాధపడుతున్నారో వారిని కూడా కనికరించి మీ ప్రేమ వారు కూడా రుచించడానికి సహాయపడుతురండి. మా మధ్యలోనికి మరి ఎలీషా సహోదరుని తీసుకొచ్చారు. మీరు వాడుకొని మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. పాటలు, వాక్యం ద్వారా తండ్రి మీ ప్రేమను రుచించడానికి సహాయపడము. ఘనత, మహిమ, ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందండి. సమయాన్ని స్వాధీనంలో ఉంచుకోండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పెద్ద పాటల పుస్తకంలో నుండి పాట సంఖ్య 334వ పాట పాడదామండి. పాట సంఖ్య 334, క్రొత్త పాటల పుస్తకంలో నుండి 331 అండి. (334, 331). పాటలు పాడేవాళ్ళండి.
జగతి కరుదించే రక్షణకర్త, జగతి రక్షణకర్త, పాపుల మొర వినెను యేసు, పాపుల మొర వినెను యేసు, జగతి కరుదించే రక్షణకర్త, జగతి కరుదించే రక్షణకర్త. కృంగిన వారిని నింగికి ఎత్తి, కృంగిన వారిని నింగికి ఎత్తి, పాపము శాపము ఆపదలని, పాపము శాపము ఆపదలని బాపెను యేసు, బాపెను యేసు, జగతి కరుదించే రక్షణకర్త, జగతి కరుదించే రక్షణకర్త. కృంగిన వారిని నింగికి ఎత్తి, కృంగిన వారిని నింగికి ఎత్తి, పాపము శాపము ఆపదలని, పాపము శాపము ఆపదలని బాపెను యేసు, బాపెను యేసు, జగతి కరుదించే రక్షణకర్త, జగతి కరుదించే రక్షణకర్త. పాపపు పాత్రను పానము చేసి, పాపపు పాత్రను పానము చేసి, మరణపు ముళ్ళును విరచి జయించి, మరణపు ముళ్ళును విరచి జయించి, తెరచే మోక్ష ద్వారము, తెరచే మోక్ష ద్వారము, జగతి కరుదించే రక్షణకర్త, జగతి కరుదించే రక్షణకర్త. పాపుల మొర వినెను యేసు, పాపుల మొర వినెను యేసు, జగతి కరుదించే రక్షణకర్త, జగతి కరుదించే రక్షణకర్త. లేండి రండి పాడుచు వేగా, లేండి రండి పాడుచు వేగా, చాటెద మెల్లడ కోట్ల ప్రజలకు, చాటెద మెల్లడ కోట్ల ప్రజలకు, ప్రేమామయుడేసు, ప్రేమామయుడేసు, జగతి కరుదించే రక్షణకర్త, జగతి కరుదించే రక్షణకర్త. పాపుల మొర వినెను యేసు, పాపుల మొర వినెను యేసు, జగతి కరుదించే రక్షణకర్త, జగతి కరుదించే రక్షణకర్త. దాని తర్వాత పాట పాడదామండి. పాట సంఖ్య 335.
ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు పేరట ముక్తి దొరుకు, యేసు పేరట ముక్తి దొరుకు. ప్రభు నామమే శుద్ధి పరచు, ప్రభు నామమే శుద్ధి పరచు. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు నామమే ఎంతో ప్రియము, యేసు నామమే ఎంతో ప్రియము. దుఃఖితులాశ్రయ నామము, దుఃఖితులాశ్రయ నామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. రమ్యమైనది యేసుని నామం, రమ్యమైనది యేసుని నామం. మనశ్శాంతినిచ్చే నామం, మనశ్శాంతినిచ్చే నామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు నామమే శక్తి గలది, యేసు నామమే శక్తి గలది. ప్రభు పేరున భూతము తొలగు, ప్రభు పేరున భూతము తొలగు. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ఇయ పరములలో యేసు నామం, ఇయ పరములలో యేసు నామం. మహోన్నతమైన నామం, మహోన్నతమైన నామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. పాట సంఖ్య 371 పాట పాడదాం. సాంగ్ నంబర్ 371, 368.
పాట సంఖ్య 371, పాత పాటల పుస్తకంలో 360. మారు మనసు పాడుము, మారు మనసు పాడుము, ప్రభుని రాజ్యము సమీపించెను, ప్రభుని రాజ్యము సమీపించెను. మారు మనసు పాడుము, మారు మనసు పాడుము. యెహోవా దేవుని రాజ్యము మహోన్నతమై వ్యాపించెను. యెహోవా దేవుని రాజ్యము మహోన్నతమై వ్యాపించెను. తన రాజ ప్రభావము తన ప్రజలు, తన రాజ ప్రభావము తన ప్రజలు, తన శౌర్యమునెంతో చాటెదరు, తన శౌర్యమునెంతో చాటెదరు. మారు మనసు పొందుము, మారు మనసు పొందుము. ఆయన రాజ్యము శాశ్వతము, ఆత్మలో దీనులగువారు. ఆయన రాజ్యము శాశ్వతము, ఆత్మలో దీనులగువారు. ఆ రాజవారసు లగుదురు, ఆ రాజవారసు లగుదురు. ఆయనకే మా వందనస్తుతులు, ఆయనకే మా వందనస్తుతులు. మారు మనసు పొందుము, మారు మనసు పొందుము. ప్రభుని రాజ్యము సమీపించెను, ప్రభుని రాజ్యము సమీపించెను. మారు మనసు పొందుము, మారు మనసు పొందుము. నూతన జన్మానుభావము ద్వారా తూతురు ఆరాధ్యంబును. నూతన జన్మానుభావము ద్వారా తూతురు ఆరాధ్యంబును. ఆత్మా జన్మమును గలవారై, ఆత్మా జన్మమును గలవారై, ఆ రాజ్యములోన చేరుదురు, ఆ రాజ్యములోన చేరుదురు. మారు మనసు పొందుము, మారు మనసు పొందుము. ప్రభుని రాజ్యము సమీపించెను, ప్రభుని రాజ్యము సమీపించెను. మారు మనసు పొందుము, మారు మనసు పొందుము. రక్త మాంసంబులు దానిని స్వాతంత్రించుకొనజాలవు. రక్త మాంసంబులు దానిని స్వాతంత్రించుకొనజాలవు. స్వాస్థ్యం పాపుల కసలేలేదు, స్వాస్థ్యం
మనసు పొందుము ప్రభుని రాజ్యము సమీపించును ప్రభుని రాజ్యము సమీపించును మారు మనసు పొందుము మారు మనసు పొందుము అంధకార రాజ్యము నుండి పొందుగా తన రాజ్యము నాకు అంధకార రాజ్యము నుండి పొందుగా తన రాజ్యము నాకు ప్రభు తెచ్చెను ప్రియమా రగమనల ప్రభు తెచ్చెను ప్రియమా రగమనల ప్రశంస స్తుతి చెల్లించెదము ప్రశంస స్తుతి చెల్లించెదము మారు మనసు పొందుము మారు మనసు పొందుము ప్రభుని రాజ్యము సమీపించెను ప్రభుని రాజ్యము సమీపించెను మారు మనసు పొందుము మారు మనసు పొందుము చివరిగా యేసు పిలుచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము అనే పాట పాడదాం. చిన్న పుస్తకంలో ఆ గ్రూప్లో కూడా పెట్టున్నాం, ఫోటో తీస్తావా ఒకసారి పంపించు గ్రూప్లో. సాంగ్ నెంబర్ 19, 19వ పాట అండి. గ్రూప్లో పెట్టినారు. యేసు పిలుచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము యేసు పిలుచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము సోదర సోదరి రమ్ము నీ జీవితం మారిపో సోదర సోదరి రమ్ము నీ జీవితం మారిపో దీన మనసుతో రమ్ము ధన్యుడవై నీవు
ఎచ్చట దొరకనిది, లోకములో ఎవ్వరు ఇవ్వనిది, ఈ లోకములో ఎచ్చట దొరకనిది. శాంతి నెమ్మది సమాధానం సంతోషానందం, శాంతి నెమ్మది సమాధానం సంతోషానందం యేసు మాత్రమే ఇచ్చు, ఆయన యుద్ధాలే దొరుకు. ఓ యేసు మాత్రమే ఇచ్చు, ఆయన యుద్ధాలే దొరుకు. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. ఎన్నడూ ఆకలి కొనని జీవారము నీకిచ్చు, ఎన్నడూ ఆకలి కొనని జీవారము నీకిచ్చు, ఎన్నడూ దాపి కొనని జీవాజలము నీకిచ్చు, ఎన్నడూ దాపి కొనని జీవాజలము నీకిచ్చు. యేసు మాత్రమే ఇచ్చు, ఆయన యొద్దనే దొరుకు. యేసు మాత్రమే ఇచ్చు, ఆయన యొద్దనే
దేవుని వాక్యాన్ని విందామండి. మన మధ్యలో సోదరుడు ఎలీషా గారు ఉన్నారు. దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. ఈ సాయంత్రకాల సమయంలో క్రిస్మస్ని బేస్ చేసుకొని ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రార్థనా కూడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి క్రీస్తు యేసు వారి జీవం కలిగిన నామములో వందనాలు తెలియచేస్తూ కొద్దిసేపు దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మనం ఆలోచించేద్దాం. 300 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేయలే, ఒక్క పుస్తకం రాయలే, ఒక్క పాట కూడా రాయలే. 200 దేశాలకు పై చిలుకు ఆయన బర్త్డేని జరుపుకుంటున్నారు. దాదాపు 40 డేస్ నవంబర్ 25 ఆ టైం నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు ఈ సెలబ్రేషన్స్ సెమీ క్రిస్మస్ అని జరుపుకుంటూ ఉన్నారు. ఏంటి దీంట్లో ఉన్న విశేషం ఏంటి? ఈయనకున్నటువంటి విశిష్టత ఏంటి? అసలు ఈయన ఎవరు? ఈయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అన్నటువంటి విషయాల్ని మనందరికీ బాగా తెలిసినటువంటి చిన్నప్పుడు సండే స్కూల్లో మనం వినేటువంటి ఒక చిన్న స్టోరీలో నుంచి కొన్ని మాటల్ని మనం ఈ రాత్రి ఆలోచించేద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు నేను చదువుతాను. దాని గురించిన విషయాలు మనం ఈ రాత్రి ఆలోచించేద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు ఇలా రాయబడి ఉన్నాయి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుప్తదారుణ్ణు ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకొను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైను అన్యాయంగా దేన్నైను తీసుకుని ఎడలా అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. చిన్న ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన మహోన్నతమైన నామం కొరకై వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. ఈ రాత్రి ఏర్పాటు చేయబడిన ఈ కూడికను బట్టి మీకు వందనాలు. తీసుకుని వచ్చిన మీ ప్రియ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. పాటల ద్వారా ఇంతవరకు మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని కనపరుస్తూ, మరి ఈ శబ్దయంత్రం ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు వింటా ఉన్నారో మాకు వారికి కావలసిన శ్రేష్టమైన సంగతులు మీ వాక్యంలో నుంచి నాతో మాతో మా అందరితో ముచ్చటించండి. ఈ సమయం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, మీరు మాత్రమే మాతో మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, కేవలం మీ నామానికే మహిమా ఘనత కీర్తి ప్రభావాలు తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం
యెరికో పట్టణంలో జరుగుతున్నటువంటి విషయం. సహజంగా ఈ భూమి మీద ఉన్న మనిషి ఏమని అనుకుంటాడంటే, ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు నేను బాగా చదువుకోవాలి అని అనుకుంటాడు. ఇంకొంచెం పెద్దవాడైన తర్వాత స్టడీస్ని కంప్లీట్ చేసుకునేటప్పుడు ఒక మంచి జాబ్ ఉంటే బాగుండు అని అనుకుంటా ఉంటారు. మంచి జాబ్ వచ్చిన తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఉంటే చాలా బాగుండు అని అనుకుంటా ఉంటారు. ఫ్యామిలీ కూడా అయిపోయిన తర్వాత చిల్డ్రన్స్ ఉంటే మేము చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఉంటాం అని అనుకుంటా ఉంటారు. సహజంగా మానవుడు కోరుకునేటువంటి ఆనందం, సంతోషం ఇలాంటివి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వ్యక్తి జీవితాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు ఈ వ్యక్తిలో కూడా, ఈయన పేరు జక్కయ్య, మనందరూ తెలిసినట్టు. ఈయనది యెరికో పట్టణం. ఈయన ఒక సుంకపు గుప్తదారుడు, ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్. మంచి జాబ్ ఉంది. తర్వాత అక్కడ ఆయన గురించి రాసిన ఇంకో మాట ఏంటంటే, ధనవంతుడునైనా అని రాశారు. ధనవంతుడు, కావలసిన డబ్బు కూడా ఉంది, జాబ్ ఉంది, డబ్బు ఉంది. తర్వాత యేసు ప్రభు వారిని చూడాలని వచ్చాడు, చూడలేకపోతే జాబ్ ఉన్న వ్యక్తి, డబ్బున్న వ్యక్తి కామన్గా ఏం చేయొచ్చు? ఏం చేయటానికి అవకాశం ఉంది? ఇప్పుడు కాకపోతే తర్వాత చూద్దాం, అంత అర్జెంట్ ఏముందిలే అని అనుకోవచ్చు, అని అనుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఇతను చేసిన ఒక పని చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక రెస్పెక్టబుల్ కండిషన్లో ఉన్నటువంటి వ్యక్తి, హోదా, సమాజంలో కొంచెం కొద్దో గొప్ప హోదా ఉన్నటువంటి వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు ఎక్కటం. అఫ్కోర్స్ జనాలు ఎక్కువగా ఉండటం, ఈయన యొక్క పొట్టితనం, యేసు ప్రభువాన్ని చూడటానికి కొన్ని ఆటంకాలు అయినాయి. వాటిని ఓవర్కమ్ చేయడానికి ఈయన ఏం చేశాడంటే పరిగెట్టుకుంటూ వెళ్ళి చెట్టు ఎక్కాడు, మేడి చెట్టు ఎక్కాడు. అసలు ఈ పని జనరల్గా ఎవరు చేయరు, చేస్తారా? జనరల్గా ఈ పని ఎవరు చేయరు. సో ఇక్కడ మూడో లక్షణం, ఒకటి మంచి జాబ్ హోల్డరు, రెండోది మంచి డబ్బు ఉంది, మూడో లక్షణం ఏమని నేను చెప్తున్నానంటే, పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు ఎక్కేది ముసలోళ్ళు ఎక్కుతారా, కుర్రోళ్ళు ఎక్కుతారా? యవనస్తులు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. సో మంచి యవన కాలంలో ఉన్న ఒక వ్యక్తి, డబ్బు ఉన్నటువంటి ఒక వ్యక్తి, జాబ్ ఉన్నటువంటి వ్యక్తి దేవుని గురించి ఇప్పుడు పెద్ద అవసరం లేదులేండి, మాకు దేవుడు అక్కర్లేదండి, మాకు కావాల్సినంత డబ్బు ఉంది, మాకు మంచి ఉద్యోగం ఉంది, దేవునితో పెద్ద పనేంటి? ఈ లోకంలో చాలామంది ఈ మాట మాట్లాడుతూ ఉంటారు. దేవుని గురించి ఇప్పుడు కాదులేండి, మేము ఇంకా చిన్నవాళ్ళమే, ఇంకా స్టడీస్లోనే ఉన్నాం, ఈ చిన్న వయసులో దేవుని గురించి పెద్ద ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అని ఈ యాంగిల్లో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ వ్యక్తి లైఫ్ని స్టడీ చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, డబ్బు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు, జాబు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. రీసెంట్ కాదులేండి, బిల్ గేట్స్ అనే ఒక వ్యక్తిని 1984లో ఇంటర్వ్యూ చేశారు. బిల్ గేట్స్ అంటే మైక్రోసాఫ్ట్ అధినేత. అతనికి కావాల్సినంత డబ్బు ఉంది, ప్రపంచ ధనికుల్లో ఒకడు. అతను ఇంటర్వ్యూ చేస్తూ ఏమన్నారంటే, సార్ మీరు ప్రపంచ ధనికుల్లో ఒకడు కదా, కాబట్టి మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారని మేము అనుకుంటున్నాం, మీ సమాధానం ఏంటి అని అంటే ఆయన అన్నాడు, మీరు అనుకున్నట్టుగా నేను నిజంగా సంతోషంగా ఆనందంగా లేను. కారణం ఏంటో తెలియదు, కావాల్సిన డబ్బంతా ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ నేను కోరుకునే తృప్తి వస్తుంది అనుకున్నాను, అది రాలా అంటూ లాస్ట్లో ఒక మాట ఏమన్నాడంటే, నాకు తెలియని వెలితేదో నన్ను వెంటాడుతుంది. నాకు తెలియని వెలితి. రీసెంట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు, యు రీచ్డ్ యువర్ గోల్, ఆర్ యూ సాటిస్ఫై అని అడిగాను. నువ్వు నీ గోల్ని సాధించావు కదా, మీరు మీ గోల్ని రీచ్ అయ్యి దేశంలోనే, ఇండియాలోనే ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు కదా, యు రీచ్డ్ యువర్ గోల్, ఆర్ యూ సాటిస్ఫై అని అడిగాను నేను. తనిచ్చిన ఒక మాట ఏంటంటే, ఐ థింక్ నేను సాటిస్ఫైడ్గా ఉంటాను అనుకున్నాను, బట్ ఏదో తెలియని వెలితి నన్ను వెంటాడుతుంది. బహుశా ఇతని డబ్బు ఇవ్వలేని తృప్తి, జాబు ఇవ్వలేని తృప్తి, ఒక గోల్ పెట్టుకొని సాధిస్తే ఆ గోల్ని రీచ్ అయినప్పుడు రాలేని తృప్తి ఎవరు ఇవ్వగలరు? ఎక్కడ దొరుకుతుంది ఈ తృప్తి, ఈ ఆనందం, ఈ సంతోషం అని ఆలోచిస్తూ వస్తామంటే,
యేసు ప్రభువారు ఎందుకు డైరెక్ట్గా జక్కీ దగ్గరికి వెళ్ళుంటాడు? ఈ మాటలు నేను ఆలోచిస్తూ ఉన్నా. తర్వాత జక్కీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడంటే 5వ వచనంలో, యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, ఆయన చెట్టు దగ్గరుండి, చెట్టు కింద ఉండి, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంటికి వస్తా అన్నాడు. వెంటనే వచ్చి సంతోషంతో ఆయన చేర్చుకున్నట్టు బైబిల్ గ్రంథంలో మనం చదువుతా ఉన్నాం. ఎందుకని? జస్ట్ నేను చూసి వెళ్దామని వచ్చాను, ఈయన ఇంటికి తీసుకెళ్తానని నేను రాలేదు. అక్కడ చాలా స్పష్టంగా రాశారన్నమాట, యేసు ఎవరో అంతే. ఐ వాంట్ టు సీ హిమ్. నేను అతను చూద్దాం అనుకున్నా. ఆయన నా ఇంటికి వస్తానండి, నా ఇంటికి ఎందుకు? ఆయనకి ఏడ చేస్తాం సఫరీలన్నీ, నేను చేయలేను అని అనుకోలేదు. కారణం ఏంటి అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు బహుశా ఇంకో మాట ఇక్కడ మనల్ని ఆలోచింప చేయాలి. యేసు ప్రభువారు ఆ గ్రామం వస్తూ ఉంటే దెర్ ఆర్ సో మెనీ మెంబర్స్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద జీసస్. చాలామంది వెయిట్ చేస్తున్నారు. బట్ యేసు ప్రభువారు సీదా ఎక్కడికి వెళ్ళారు? పర్లేదు చెప్పండి. హెబ్రోన్లో మాట్లాడతారులేండి, నేను కూడా హెబ్రోన్ ఉండే, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, పర్లేదు. చాలామంది దే ఆర్ వెయిటింగ్ దేర్, బట్ సీదా యేసు ప్రభువారు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎందుకు? కారణం ఏంటి? ఆలోచించేద్దాం. ఈ మాటలన్నీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు తర్వాత ఊరోళ్ళంతా ఒక పేరు పెట్టారు, పాపి అనే పేరు పెట్టారు. ఇంకా ఆలోచిస్తూ కిందకు వస్తూ ఉంటే చివరి వచనంలో, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు ఈ లోకానికి అని అంటాడు. యేసు ప్రభు వారికి జక్కయ్య పేరు తెలుసు. జక్కయ్య పేరే కాదు, జక్కయ్య కండిషన్ కూడా. జక్కయ్య ఏ కండిషన్లో ఉన్నాడో బహుశా తన వైఫ్ తెలియదు, తన ఫ్రెండ్స్ తెలియదు. సహజంగా జక్కయ్య లాంటి వ్యక్తులు చూసినప్పుడు మంచి జాబు, మంచి ఉద్యోగం, మంచి యవ్వన కాలం చూసినప్పుడు చాలామంది ఏమనుకోవటానికి అవకాశం ఉందంటే, ఎంత మంచి లైఫ్ అండి, వీళ్ళంత బాగున్నారండి, నేను కూడా ఇలా ఉంటే బాగుండు అని అనుకుంటాం. అంటే పైకి చూస్తూ ఉన్నప్పుడు జక్కీ జీవితం ఎలా ఉందంటే సూపర్ అన్నట్టుంది. దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, మనకు అర్థమవుతున్న ఒక మాట ఏంటంటే, మనం పైకి కనిపించినంత అందంగా ఆనందంగా హృదయంలో లేము. పైకి కనిపించినంత మంచోళ్ళగా హృదయంలో లేము. పైకి చాలా మంచిగా కనపడతాం, అందరినీ నవ్విస్తూ, అందరినీ పలకరిస్తూ, అందరి దగ్గర మంచి పేరు ప్రఖ్యాతులతో, అబ్బా అసలు వీళ్ళు భలే ఉన్నారండి అన్నట్టుంటాం. బట్ వాళ్ళ హృదయాల్ని టచ్ చేసి చూస్తే ఎవరికీ చెప్పుకోలేని బాధ, ఎవరికీ చెప్పుకోలేని దిగులు, వేదన, చింత వాళ్ళ హృదయాల్ని పిండేస్తూ ఉంటుంది. యాక్చువల్గా మనిషి యొక్క కండిషన్ అది. ఒక డాక్టర్ గారు పేషెంట్ని చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఒక అర్జెంట్ కాల్ వస్తే పేషెంట్ని అక్కడే ఉంచి ఆయన పరిగెత్తుకుంటూ ఒక రూమ్కి వెళ్తే అర్థం ఏంటంటే, ఈయన పేషెంటే, ఈయనకంటే ఏదో ఎమర్జెన్సీ కేసు అక్కడ ఉందని అర్థం. జక్కయ్య లైఫ్ ఎలా ఉందంటే, బహుశా మనం స్టడీ చేస్తూ ఉంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, జక్కయ్య ఒకవేళ ఆ రోజు ఆ గ్రామం రాకపోతే, ఆ రోజు ఆ టైంలో జక్కయ్యను యేసు ప్రభు వారు దర్శించకపోతే, నెక్స్ట్ డే జక్కయ్య ఉంటాడో లేదు మనకు తెలియదు. అందుకే 10వ వచనంలో ఆ మాట రాసి పెట్టారు, నశించిన దాన్ని ఎలా అంట? యేసు ప్రభు వారు వెతుక్కుంటూ వచ్చాడు. అందుకే జక్కయ్య కండిషను, జక్కయ్యలో ఉన్న ఫ్రస్ట్రేషను, ఆయన ఏం చేస్తున్నాడో తనకు అర్థం కావట్లా. పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టెక్కుతున్నాడు చిన్నపిల్లలాగా. కొన్నిసార్లు మన కోపం వచ్చినప్పుడు, మనకు ఆవేశం వచ్చినప్పుడు, కొంతమంది యవనస్తులైతే సెల్ ఫోన్ తీసుకొని అర్ధరాత్రి వరకు ఫోన్లు మాట్లాడి ఇస్సిరి నేలకేసి కొడతా ఉంటారు.
ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడతామో తెలియదు, ఎవరితో మాట్లాడుతున్నామో అర్థం కాదు, ఎందుకు అలా మాట్లాడుతున్నామో జక్కయ్య కండిషన్ అదే. తను ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది, ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళాల్సి వచ్చింది? మంచి జాబ్ ఉంది కదా, ఆ జాబ్ తీసేయలేదా ఈ ఫ్రస్ట్రేషన్ని? తనలో ఉన్నటువంటి ఆ బాధని, దిగుల్ని జాబ్ తీసేయలేదా? డబ్బు తీసేయలేదా? ఏ డబ్బు తీసేయలేదు, ఏ జాబు తీసేయలేదు. అందుకే యేసు ప్రభు వారు తనకు అవసరమయ్యాడు. ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు 8వ వచనంలో 7వ వచనంలో నాకు ఒక 2 మాటలు కనపడినాయి. నేను స్టడీ చేస్తున్నా, దాన్ని స్టడీ చేస్తూ ఉంటే ఆ భాగాన్ని పాపి, ఏం పాపం చేసి ఉంటాడు అంటారు, అందరం పాపులే, పెద్ద తేడా ఉంది, అతను పాపి అని పేరు పెట్టాల్సిన అవసరం ఉంది అని అనుకున్నా. ఊరోళ్ళందరూ ఈయన పెట్టిన పేరు ఏంటంటే పాపి. పాపి అని ఆయనకి పెట్టాల్సిన అవసరం ఉందండి, మనందరం పాపులం కదా, మనందరం పాపులమే కదా, ఎందుకు అబ్బా ప్రత్యేకం పెట్టారనుకున్నా. 8వ వచనంలో, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్ద నేను అన్యాయంగా దేన్నైనా తీసుకొని ఎడల అతనికి మరలా 4 అంతులు. అంటే ఏమర్థమైందంటే నాకు, తనకి జాబ్ ఉంది కానీ వచ్చే శాలరీ సరిపోక బెంచీ కింద చేతులు పెట్టాడు అయ్యగారు. 100 రూపాయలు కలెక్ట్ చేయాల్సి ఉంటే మేబీ 400 కలెక్ట్ చేసాడాము. ఇలా కలెక్ట్ చేసిన దాన్ని బట్టి సంపాదించిన ధనమంతా ఉంది, కానీ హృదయంలో అపరాధ భావన రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అపరాధ భావన పట్టి పిండేస్తూ ఉంది. ఏ జక్కయ్య, నువ్వెంత తప్పు చేస్తున్నావు, నువ్వెంత తప్పు చేస్తున్నావు, నీ జాబ్ కాకుండా, నీకు వచ్చే శాలరీ కాకుండా నువ్వు ఎంత అన్యాయంగా సంపాదిస్తున్నావు, అన్యాయం, నువ్వు చేస్తున్న అక్రమం. కొంతమంది మందిరానికి వస్తూనే ఉంటారు, చక్కగా పాటలు పాడుతూనే ఉంటారు, అవసరమైతే 4 మెసేజ్లు కూడా ఇస్తారు, కానీ వాళ్ళ జీవితాలు ఎంత అన్యాయం ఉంటుందో, ఎంత అక్రమంగా బ్రతుకుతూ ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ జీవితాలు చూస్తే, ఛీ, వీళ్ళ చర్చిలో ఎల్డర్స్, వీళ్ళ సేవకులు, వీళ్ళ విశ్వాసులు, వీళ్ళ దేవుని పాటలు పాడేది అన్నట్టుకుంటూ ఉంటారు. అన్యాయం. తన ఇంటోళ్ళకి ఒక న్యాయం, తన వైఫ్ ఇంటోళ్ళకి మాట్లాడుకోవాలంటే చాలా ఉంటాయి అక్కడ. అన్యాయం. కాబట్టి ఈయన చేస్తున్న అన్యాయానికి తన హృదయంలో దేవుడు పెట్టిన దీపం ఉంది కదండి అందరిలో, మనసాక్షి. ఆ మనసాక్షి నిద్రపోని ఇట్లా. ఒక అతనట భూమికి అప్పున్నాడట. ఎవరికి? భూమికి. భూమికి అప్పున్నాడని గుత్తిలో భూమి అడిగిందంట, నా అప్పు ఎప్పుడు తీరుతావు అందంట. ఇది రోజు అడుగుతుంది, ఇక్కడ నుంచి నేను పారిపోవాలని అనంతపురం పారిపోయాడు. అనంతపురంలో స్టేషన్లో దిగాడో లేదో, నా అప్పు ఎప్పుడు తీరుతావు అందంట. ఒరే, ఇక్కడ కూడా ఉందే అనుకొని గుంటూరు వెళ్ళాడట. మాది గుంటూరు వెళ్ళాడట. గుంటూరులో రైల్వే స్టేషన్లో అడుగు బయట పెట్టగానే నా అప్పు ఎప్పుడు తీరుతావు అందట. ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది కదా భూమి. అన్యాయం ఎక్కడికి వెళ్ళిద్ది? అన్యాయంగా మనం చేసిన పనులు ఎక్కడికి వెళ్తాయి? అన్యాయంగా మనం సంపాదించిన ధనం మనల్ని ఎట్ట నిద్రపోనిచ్చింది? కొంతమందికి కావలసినంత ధనం ఉంటుంది, కావలసినంత పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, కానీ రాత్రులు నిద్ర పట్టదు, వాళ్ళకి నిద్ర ఉండదు, వాళ్ళ జీవితంలో నెమ్మది ఉండదు, వాళ్ళ జీవితంలో ఆనందం ఉండదు, కానీ కోట్లకు పడగలెత్తుతూ ఉంటారు. ఈ రోజుల్లో చర్చిల్లో గొడవలు, మందిరాల్లో గొడవలు, ఫెలోషిప్లో గొడవలు. ఎక్కడ వస్తున్నాయి గొడవలన్నీ? అర్థం చేసుకుందాం ఈ రాత్రి. అన్యాయంతో సంపాదించిన ధనం వల్ల ఇతనికి హృదయంలో నెమ్మది లేదు, మనసాక్షి వేధిస్తూ ఉంది. జక్కయ్య, నువ్వు తప్పు చేశావు. జక్కయ్య, నువ్వు అన్యాయంగా సంపాదిస్తున్నావు. ఎంత అన్యాయం! పిల్లల్ని చదువుకోమని కాలేజీ పంపితే వాళ్ళు చదువు ఒక్కటి వదిలిపెట్టి మిగతా అని చేస్తారు. ఎంత అన్యాయం! ఎగ్జామ్ ఫీజు కట్టమని డబ్బులు ఇస్తే ఎగ్జామ్ ఫీజు మాత్రం కట్టరు, మిగతా అని చేస్తారు. ఎంత అన్యాయం!
కొంతమంది ఇదిగో మందిరంలో ఇదిగో ఈ పర్పస్ కోసం ఈ మనీని వాడమని ఇస్తే ఆ పర్పస్ కాకుండా మిగతా వాటికి వాడతారు. ఎంత అన్యాయం. అర్థం చేసుకుందాం. అన్యాయంతో సంపాదించింది ఏది మనల్ని నిద్రపోనివ్వదు. జక్కే జీవితంలో అదే. అన్యాయంతో సంపాదించాడు, నిద్ర పట్టట్లా. మేబీ రాత్రులు లెగుతున్నాడో, కూర్చుంటున్నాడో, ఏడుతున్నాడో. కొంతమంది జీవితాలు ఇలాగే ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎంత దిగులో, ఎంత బాధో, ఎంత వేదనో ఎవరికి చెప్పుకోలేరు. చెప్పుకుంటే ఏమైందో అన్నట్టు. కాబట్టి తర్వాత యేసు ప్రభు వారు ఒక్కళ్ళే జక్కయ్య అని పిలిచారు. ఊరోళ్ళంతా బహుశా ఆయన్ని పేరు పెట్టి పిలిచి ఎన్నాళ్ళైందో. ఆ పేరుతో ఆయన్ని పిలవటం ఎన్నాళ్ళ కిందనాడు ఆ మాట. పాపి అనే పేరు పెట్టారు వాళ్ళు. పాపి అనే పేరు పెట్టి ఆయన్ని హింసిస్తూ ఉన్నారు, ఆయన ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆయనలో చాలా బాధ ఉంది, పంచుకుందామంటే వినేవాళ్ళు లేరు. మందిరాల్లో హాయిగా మనం చర్చికి వెళ్తాం, ఆదివారం ఆరాధన చేస్తాం, ప్రభు బలలో చేయేస్తాం, ప్రభు బలలో చేసిన తర్వాత వస్తాం. కానీ దేవుడు కొన్నిసార్లు కొంతమంది చెప్తాడు, ఇదిగో పలానా ఫ్యామిలీ కొద్దిగా ఇబ్బందుల్లో ఉంది, నువ్వు వెళ్ళి మాట్లాడు. ఎప్పుడన్నా మాట్లాడారంటారు ఈ మాటలు? ఇలాంటి మాటలు వినపడతాయి మనకి? బైబిల్ చదువుతున్నప్పుడు కానీ, ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ వినపడతాయి అంటారు ఇలాంటి మాటలు? చెప్తాడంటారు అసలు దేవుడు ఇలాంటి? పలానా వ్యక్తి నశించిపోతా ఉన్నాడు, హీఈస్ గోయింగ్ టు సూసైడ్, ఆ ఫ్యామిలీ నశించిపోతా ఉంది, నువ్వు వెళ్ళి కొంచెం చెప్పే 2 మాటలు చాలా బాగా ఉపయోగపడతాయి. యాక్చువల్గా జక్కీ కండిషన్ అదే ఆ స్థితిలోనే ఉంది. ఊరంతా ఆయన్ని ఎలివేసినట్టు, తృణీకరింపబడిన జీవితం, అపరాధ భావంతో కృంగిపోయే జీవితం, అన్యాయం అక్రమం బాగా విస్తరించిపోయి ఫ్రస్ట్రేషన్కి లోనైన జీవితం, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. 10 మందిలో కూర్చొని చక్కగా పాటలు పాడతావు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి మన లైఫ్? అదే ఒంటరితనం, అదే బాధ, అదే దిగులు, అదే వేదన. అబ్బా, ఇక్కడ ఫెలోషిప్లో ఉన్నంతసేపు హ్యాపీగా అందరూ చక్కగా హ్యాపీగా ఉంటారు. కొంతమందిలో ఆ ఒంటరితనం పిండేస్తూ ఉంటుంది. నువ్వు బతకటం ఎందుకు? ఇదిగో చూడు, ఆ మందిరం వాళ్ళు కూడా నీతో పెద్ద మాట్లాడట్లేదు, మీ ఇంట్లో వాళ్ళు పెద్ద మాట్లాడట్లేదు, ఇంక నువ్వు బతకటం ఎందుకు? చచ్చిపోతే బాగుండు. ప్రియ జనాంగమా, ఈ మాటలు వింటున్న ప్రియ నేస్తమా, అర్థం చేసుకోవాలి ఈ రాత్రి ఈ మాటలని. కాబట్టి జక్కీ లైఫ్ని స్టడీ చేస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఆయన జీవితంలో తట్టుకోలేని ఫ్రస్ట్రేషన్ ఉంది, అపరాధ భావన ఉంది, రిజెక్షన్ ఉంది, తృణీకారం. ఏం చేసినా పర్లేదు కానీ రిజెక్షన్ అసలు యాక్సెప్ట్ చేయలేమని. నిన్న మొన్నటిదాకా బాగా మాట్లాడే ఒక అక్క, బాగా మాట్లాడే ఒక అన్న ఆదివారం మాట్లాడుకుంటూ వెళ్తే ఎలా ఉండి చెప్పండి మీరు? ఏంటి అన్నని నేను ఎంత ప్రేమతో పలకరించాను, అసలు అన్న కనీసం ప్రైజ్ లాడ్ అని కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. అక్క ఎంత బాగుండేది నాతో, కానీ కనీసం ప్రైజ్ లాడ్ అని కూడా చెప్పలేదు. రిజెక్షన్ని తట్టుకోలేము, రిజెక్షన్ని యాక్సెప్ట్ చేయలేం. కాబట్టి ఇలా ఉంది, ఒంటరితనం తనను పిండేస్తూ ఉంది. బహుశా నేను అనుకుంటాను, నేనైతే ఇలా ఇంటర్ప్రిటేట్ చేసుకున్నాను, మీరేమనుకుంటారు నాకు తెలియదు, కానీ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు జక్కయ్య తన లైఫ్ని ఫినిష్ చేసుకోబోతా ఉంటే, ఒక సోల్ యొక్క విలువేంటో యేసు ప్రభువుకి బాగా తెలుసు. కాబట్టి నడుచుకుంటూ వచ్చి ఎరికో పట్టణం అనగానే మనకు బాగా జ్ఞాపకం ఉండే ఒక మాట ఏంటి? ఎరికో పట్టణంలో యూదులు ప్రవేశిస్తారా? మాట్లాడండి అంటే మీ అందరికీ వాక్యం బాగా తెలుసు కాబట్టి అందుకు అడుగుతున్నా. మామూలుగా అయితే బయట ఉన్న అన్ని జనులు అయితే నేను అడగలేండి. అసలు వాళ్ళ నీడ పట్టడానికి కూడా, వాళ్ళ దారిలో నడవటానికి కూడా ఒక యేసు ప్రభు వారి ఆ మార్గాన్ని నడిచింది, ఎవరు నడవడం అంటే ఎంత ప్రేమండి. ఎవరు ఈ యేసు? ఎవరు ఈ యేసు అంటే నిన్నుగా అర్థం చేసుకునే దేవుడు ఈ దేవుడు. నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నా హృదయ స్థితిని ఎరిగినటువంటి దేవుడు ఈ దేవుడు.
హృదయ అంతరంగాలు చూస్తున్నటువంటి దేవుడు. హృదయ అంతరంగంలో మనం వేటితో నలిగిపోతా ఉన్నామో, విరిగిపోతా ఉన్నామో, చెదరిపోతా ఉన్నామో దాన్ని చూసి మనల్ని ఆదరించే దేవుడు, వాటి నుంచి మనల్ని రక్షించే దేవుడు ఈ దేవుడు. దుష్ట శిక్ష రక్షణ కోసం వచ్చిన దేవుడు కాదు. దుష్టుడిని శిక్షించాలి. దుష్టుడు కానివాడు ఎవడు? అందరం పాపులమే. కాబట్టి ఈ దేవుడు పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. ఈ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఊరంతా జక్కీని వెలివేసింది, తృణీకరించింది. కానీ యేసు ప్రభువారు మాత్రం అతని దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు తెలుసా? ఆ ఒక్క వ్యక్తి మారితే నా ఆస్తిలో సగం బేదలకు ఎత్తున్నా అన్న. బేదలందరూ ఎలా ఉండి ఉంటారు? ఎలా ఫీల్ అయి ఉంటారు చెప్పండి? చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. నా ఆస్తిలో సగం బేదలకు ఎత్తున్నాను ప్రభు అన్నాడు. అందరూ చాలామంది ఉంటారు, పూర్ పీపుల్, వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. నేను ఎవరి వద్ద నేను అన్యాయంగా దేన్నైనా తీసుకొని అతనికి మరలా 4 అంతలు చెల్లిస్తా అన్నాడు. అందరి దగ్గర తీసుకున్నవాడేగా. అందరూ ఎలా ఫీల్ అయి ఉంటారు? అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. అంటే ఒక్క జక్కీ ఇంటికి వెళ్ళటం వల్ల ఊరంతటికి సంతోషం, ఆనందం. జక్కీ జీవితం మారింది, జక్కీ స్థితిగతులు మారిపోయినాయి, ఊర్లో ఉన్న పరిస్థితులు కూడా మారిపోయాయి. అర్థం చేసుకుందాం ఈ రాత్రి. ఎలా ఉంది నా హృదయ స్థితి? చక్కగా బైబిల్ పట్టుకుని ఆరాధనకు వస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, చాలా సంతోషం. ఒకవేళ ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్నా ఎవరైనా సరే, ఒకవేళ అన్నీ ఉండి, జాబ్ ఉండి, డబ్బుండి, హోదా ఉండి, పదవి ఉండి, అన్నీ ఉండి నెమ్మది లేకుండా, తృప్తి లేకుండా, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి అని ఒకవేళ నువ్వు దిగులు పడుతూ ఉంటే, ఈ యేసు ప్రభు, ఈ ప్రేమ కలిగిన దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు, జక్కీని ప్రేమించినట్టే. నీ హృదయ అంతరంగాన్ని చూసే ఈరోజు ఈ మాటలు ఈ శబ్దయంత్రం ద్వారా నీకు కూడా వినిపిస్తున్నాడు. ఈ మాటల్ని అర్థం చేసుకోమని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దేవుడు ఎవరంటే హృదయ అంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు, నిన్నుగా నన్నుగా అర్థం చేసుకునే దేవుడు, మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు, ఎంత దూరం వెళ్ళటానికి ఆయన ఇష్టపడిన దేవుడు, తన జీవితం అంతటిని మార్చి తను కోరుకునే సంతోషం, ఆనందం, నెమ్మదినిచ్చాడు. ఆ మాట చదివినప్పుడు 8వ వచనం చివరిలో 9వ వచనం చదువుతున్నప్పుడు, ఎప్పుడైతే జక్కయ్య తన పాపం ఒప్పుకున్నాడో అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి. ప్రియ స్నేహితుడా, సహోదరి, ఇక్కడ కూర్చున్న నీకు ఈ రక్షణ ఉందా? ఇప్పటికే రక్షింపబడి బాప్తిస్మా అనుభవంలోకి వచ్చి ఒకవేళ ఆదివారం బలలో చేయవేసే అనుభవం నీకుంటే దేవునికే మహిమ, దేవునికే ఘనత. ఒకవేళ అలా కాకుండా ఏదో ఆచారపూర్వకంగా, అలవాటుపూర్వకంగా దేవుని సన్నిధికి వస్తూ వాక్యాన్ని వింటూ జీవితాలు మార్చుకోకుండా తర్వాత చూద్దాంలే ఇది ఇప్పుడు కాదులే, యాక్చువల్గా జక్కీ పోస్ట్పోన్ చేయాలి. ప్రభా, నేను ఊరికే అసలు నిన్ను చూసి వెళ్దాం అనుకున్నా, ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం అని అనొచ్చు. పోస్ట్పోన్ చేయడానికి ఆయనకు అవకాశం ఉంది, బట్ పోస్ట్పోన్ చేయలే. సంతోషంతో చేర్చుకున్నాడన్నమాట మనం అక్కడ చదువుతూ ఉన్నాం. కాబట్టి రక్షింపబడిన అనుభవం ఉంటే దేవునికే మహిమ, రక్షింపబడిన అనుభవం లేకపోతే ప్రేమ కలిగిన దేవుడు ప్రేమతో ఆయన చేతులు చాసి పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే జక్కీ చేసినటువంటి పాపం వల్ల, జక్కీ చేసిన అపరాధం వల్ల ఏమైంది అంటే తన జీవితంలో తనకే నెమ్మది లేదు, తన చుట్టూ ఉన్న సమాజంతో తనకు నెమ్మది లేదు, తన దేవునితో కూడా సమాధానం లేనటువంటి పరిస్థితి, దేవునికి రోజు రోజుకి దూరం అయ్యే పరిస్థితి. కానీ ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనల్నిగా అర్థం చేసుకునే దేవుడు. ఏ ఒక్కరూ నశించిపోవటానికి ఇష్టం లేదు, అంతటా అందరూ మారు మనసు పొందాలనేది ఆయన చిత్తం. మారు మనసు పొందాలని, రక్షింపబడాలని, ఆయనతో పాటు పరలోకంలో ఉండాలనేది ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క ఇష్టం. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సరే ఈ రక్షింపబడిన అనుభవంలోకి రాకపోతే
జక్కయ్య ఏ రీతిగా అయితే తన పాపాలు ఒప్పుకున్నాడు, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు, నా జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకురాని ఎలాగైతే ప్రార్థన చేసుకున్నాడు, డబ్బు ఇవ్వలేని ఆనందం, జాబ్ ఇవ్వలేని తృప్తి, పొజిషన్ ఇవ్వలేని తృప్తి యేసు ప్రభువారు మాత్రమే ఇవ్వగలరు. యేసు ప్రభువారు మాత్రమే ఇవ్వగలరు. ఎందుకనండి? చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఎందుకనండి? ఏంటి ఈ మీ యేసు ప్రభు విశిష్టత ఏంటి? ఏంటి యేసు ప్రభు యొక్క విశిష్టత అంటే, ఈయనలో ఉన్నటువంటి విశిష్టత గురించి ప్రాముఖ్యంగా 4 విషయాలు చెప్తాను. యేసు ప్రభు వారి యొక్క విశిష్టత, ఆయన జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ లోకంలో ఎవరూ జన్మించని విధానంలో ఒక కన్యక గర్భాన పుట్టినటువంటి వ్యక్తి, ఆయన జన్మలో ప్రత్యేకత ఉంది. ఆయన జన్మలో వర్జినియస్ బర్త్, హోలీ బర్త్, నోబడి విల్ దేర్. ఒక పాపిని తన పాపం నుంచి రక్షించాలి అనంటే, నశించిన దాన్ని వెతికి రక్షించాలి అనంటే, పాపి రక్షించలేడు. గుడ్డివాడికి త్రోవ చూపలేడు. గుడ్డివానికి త్రోవ చూపలేడు. కాబట్టి మంచివాడు కావాలి. అందుకే పాపి రక్షించలేడు. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. దట్ ఈస్ ద నెంబర్ 1. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, పాపిని రక్షించడానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడుగా ఈ లోకానికి పుట్టాల్సి వచ్చింది. ఫస్ట్ థింగ్. రెండవది, పరిశుద్ధమైన జన్మ, పాపరహిత జీవితం. మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం మనం చదివితే 44-46లో, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరని యెరూషలేము నడివీధుల్లో నిలబడి శత్రువుల ఎదుట నిలబడి ఒక సవాల్ విసిరితే, ఎవరు నీలో ఈ పాపం ఉంది, నీలో ఈ పాపం ఉందని ఒక మాట కూడా మాట్లాడాలి. ఎన్ని సంవత్సరాల తర్వాత? 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించిన తర్వాత, మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు, ఒక 6 నెలల తర్వాత మన మందిరంలో నిలబడి నాలో ఏదైనా పాపం ఉంటే మీలో ఎవరన్నా చెప్పండి అని మనం అనగలవా మాట? 33.5 సంవత్సరాలు అవసరం లేదులే, కానీ 33.5 సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచానికి ఒక సవాలు విసిరితే, అయ్యో నీలో పాపమా, నీ అంత పవిత్రుడు, ప్రేమ కలిగిన దేవుడు ఎవరున్నారండి అన్నట్టుగా లోకం సమాధానం ఇచ్చింది. పాపము లేనటువంటి దేవుడు. అందుకే రెండవది, పాపం లేదు అంటే ఆయన జీవితంలో పాపం లేదు. మూడవది, ఆయన మరణం గురించి మాట్లాడేటప్పుడు పిలాతు అంటాడు, అప్పటి రోమన్ ఎంపరర్ పిలాతు అంటాడు, ఈయనలో ఏ పాపం లేదు, ఈయనలో ఏ తప్పు లేదు, కానీ సిలువ వేయండి. ఈయనలో ఏ తప్పు లేదు, కొరడాలతో కొట్టండి. ఈయనలో ఏ తప్పు లేదు, సిలువ వేయండి, చంపేయండి. ఈ లోకంలో ఏ మనిషికి జరగని తీర్పు యేసు ప్రభు వారికి మాత్రమే జరిగింది. ఆయన చనిపోతూ ఉంటుండగా అక్కడ ఉన్నటువంటి శతాధిపతి వచ్చి, ఇతడు నిజముగా నీతిమంతుడండి, 30 వెండి నాణాలకు అమ్మేసినటువంటి ఇస్కరియోతు యోధా వచ్చి నిరపరాధి అని అన్నాడు. ఎన్ని ఆధారాలు! నిరపరాధి, అతను నీతిమంతుడు. ఆయన ఎవరైతే దగ్గరుండి కొరడాలతో కొట్టించారో, ఎవరైతే దగ్గరుండి చేతుల్లో సీళ్ళు కొట్టించారో, ఎవరైతే దగ్గరుండి కాళ్ళల్లో మేకులు దిగొట్టించారో, ఎవరైతే దగ్గరుండి ప్రక్కలో బళ్ళెపోటు పొడిపించాడో, ఆ వ్యక్తే ఈయన నిజముగా నీతిమంతుడండి. ఆయన జన్మ పరిశుద్ధమైనటువంటి జన్మ, ఆయన జీవితం పరిశుద్ధమైనటువంటి జీవితం. అందుకే ఆయన జీవించి ఉన్న దినాల్లో ఆయన సిలువేస్తూ ఉంటే, ఆయన కొరడాలతో కొడతా ఉంటే, ఆయన్ని మేకులు దిగ్గొడతా ఉంటే, ఆయన సిలువలో మాట్లాడిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని. ఎంత ప్రేమ కలిగి మాట్లాడి, చనిపోబోయే సమయంలో కూడా, ప్రాణం పోతున్న పరిస్థితుల్లో కూడా క్షమాపణ, ప్రేమ, క్షమాపణ. ఒక నాణ్యాన్ని తీసుకుంటే, ఒక కాయిన్ని మనం తీసుకుంటే దీనికి హెడ్ అండ్ టైల్ 2 ఉంటాయి.
హెడ్ అండ్ టైల్ ఉంటాయి. అలాగే ఒక కాయిన్కి హెడ్ టైలు ఎలా ఉంటాయో ప్రేమ క్షమాపణ అలా ఉంటాయి. ఒక విశ్వాసకి ప్రేమ లేనిది క్షమాపణ లేదు, క్షమాపణ లేనిది. యేసు ప్రభువారు ఎంత ప్రేమమూర్తి అండి. చనిపోబోయే సమయంలో కూడా తండ్రి వీరేం చేస్తున్నారు, ఆ మాట చదివినప్పుడు నాకేమనిపించిందంటే, చిన్నపిల్లలు కొన్నిసార్లు తప్పు చేసినప్పుడు ఎవరన్నా వచ్చి ఏంట్రా నువ్వు ఆ పని చేసావంటే, చిన్నపిల్లలే తెలియచేశారని అంటాం క్యాజువల్గా. అంటే యేసు ప్రభువారు వాళ్ళని ఎలా చూశాడు? అమాయకుల్లాగా పాపం తెలియచేశారా నిజంగా? అంటే ఆయన అండర్స్టాండింగ్ని మనం అర్థం చేసుకుందాం. కానీ మనల్ని ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, ఇప్పుడు వదిలిపెడుతున్నాను, నెక్స్ట్ టైం చూస్తాను ఎవరు అన్నట్టు ఉంటుంది. ఎక్కడ దాకా ఎందుకండి? భర్త ఒక మాట అంటే భార్య ఒప్పుకుంటాడా? భార్య ఒక మాట అంటే భర్త ఒప్పుకుంటారా? ఒక మాటకి 4 మాటలు తగిలిస్తారు. తర్వాత క్షమాపణ కొన్నిసార్లు క్షమించగలుగుతారు కానీ మర్చిపోలేరు. అవసరం వచ్చినప్పుడల్లా మళ్ళీ ఆ విషయాన్ని ఎత్తి పొడుతూ ఉంటారు. కానీ యేసు ప్రభువారు అలా చేయలేదు. ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, సిలువేస్తున్నా, చంపేస్తున్నా, తన రక్తమంతటిని దారపోస్తున్నా, అయ్యా వీళ్ళని క్షమించయ్యా, వీళ్ళని క్షమించయ్యా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత క్షమాపణ ఇవ్వగలిగిన దేవుడు చరిత్రలో ఎవరైనా ఉన్నారా? అర్థం చేసుకోవాలి. నోబడి ఎల్స్. అందుకే తర్వాత 4వది, చనిపోక ముందే చెప్పాడు, నేను చనిపోతాను, 3వ దినాన తిరిగి. ఫ్రాంక్ మోరిసన్ అనే ఒక భక్తుడు హూ మూవ్డ్ ద స్టోన్ అని ఒక బుక్ రాశారు. అసలు ఆయన ఎందుకు స్టార్ట్ చేశారంటే, ఆ బుక్ యేసు ప్రభు తిరిగి లెగవలేదు అని ప్రూవ్ చేద్దామని ఆ బుక్ రాయటానికి స్టార్ట్ చేశాడు. మీరు ఇంటర్నెట్లో కొట్టి చూస్తే మీకు కూడా తెలుస్తుంది. బహుశా కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. హూ మూవ్డ్ ద స్టోన్ అనే బుక్ని ఆయన రాస్తూ, ఆయనకి యేసు ప్రభు వారు నిజంగా తిరిగి లేచాడంటానికి దొరికిన ఆధారాలన్నీ సేకరిస్తే, యేసు ప్రభు నిజంగా తిరిగి లేచాడండి అని ఆ బుక్లో ఎంత స్పష్టంగా ఆధారాలతో సహా రాస్తాడు. ఏమని రాద్దామని ప్రయత్నం చేశాడు, స్టార్ట్ చేశాడు, యేసు ప్రభు వారు తిరిగి లెగవలేదు అని రాద్దామని స్టార్ట్ చేస్తే, చివరికి ఏమని కంక్లూడ్ చేశాడంటే, నో యేసు ప్రభు వారు తిరిగి లేచాడు. ఎన్ని ఆధారాలండి. అందుకే ఆయన జన్మ పరిశుద్ధమైనది, ఆయన జీవితం పరిశుద్ధమైనది, ఆయన యొక్క మరణం అత్యున్నతమైనది. అలాంటి తీర్పు ప్రపంచంలో ఎవరికి జరగదు. 4వది ఆయన పునరుత్థానం. అందుకే దేవుడు అంటున్నాం ఆయన్ని, అందుకే దేవుడు అయ్యాడు. ఒకవేళ చనిపోయి సమాధిలోనే ఉండుంటే ఆయన దేవుడు అయ్యేవాడే. మీ విశ్వాసము వ్యర్థమే, మా ప్రయాస. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఈ మాటలు మాట్లాడతాడు. మీ విశ్వాసం వ్యర్థమే, మా ప్రయాస కూడా. అందుకే ఆయన అన్నాడు, నేనే దేవుడను. నేనే అని ఎవరు అనగలరు? ఒక కాలేజీ ప్రిన్సిపాల్ని తీసుకుంటే ఆయన అనగలడు నేనే. ఒక జిల్లా కలెక్టర్ని తీసుకుంటే కలెక్టర్ ఎవరండి ఇక్కడ అంటే నేనే అంటాడు. ఒక సీఎంని తీసుకుంటే నేనే అంటాడు. ఒక పిఎంని తీసుకుంటే అలాగే నేనే దేవుడును, నేను తప్ప వేరే దేవుడు ఆయన ఒక్కడే అనగలడు అన్నమాట. ఆ కెపాసిటీ, ఆ క్యాపబిలిటీ ఆయనకే ఉంది, ఇంకెవరికి లేదు చరిత్రలో. చరిత్రను 2గా డివైడ్ చేసిన వారు. మన డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలంటే క్రీస్తు శకం అని చెప్పాలి. ఒకవేళ యేసు ప్రభువు వారి కంటే ముందుంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చెప్పాలి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది చెప్పాలి. కొంతమందికి క్రీస్తు అనే పేరే ఎత్తటం ఇష్టం ఉండదు. ఇష్టం ఉన్నా లేకపోయినా నీ డేట్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంట్ కదా. మ్యారేజ్ డే కానీ బర్త్డే కానీ చాలా ఇంపార్టెంట్ కదా. అవి చెప్పాలంటే ఏం కావాలి? కాకపోతే మన వాళ్ళు తెలియగలిగిన వాళ్ళు కాబట్టి అది రాయట్లే అక్కడ. అసలు యాక్చువల్గా చెప్పాలంటే క్రీస్తు శకం 1900
98వ సంవత్సరం ఫిబ్రవరి 22వ తారీఖున నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను చెప్పాలి. అట్లా చెప్పాలి యాక్చువల్గా. కాబట్టి చారిత్రక పురుషుడు, చారిత్రక ఆధారాలు ఎన్నో ఉన్నాయి. అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తండ్రి వద్దకు ఎవరైనా వెళ్ళాలి, నేను తప్ప వేరే మార్గం లేదు. ఎందుకనండి? అన్ని మత గ్రంథాలు ఘోషిస్తున్న మాట ఏంటంటే రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి, విశ్వాస అయినా అవిశ్వాస అయినా, నాకు తెలిసినంత వరకు నేను అంటే కొన్ని ఆలోచన చేసి చేస్తున్నప్పుడు ప్రాముఖ్యంగా 2 విషయాలు కోరుకుంటాడు. ఆ 2 విషయాలు మొట్టమొదటి ఏంటంటే ఈ లోకంలో ఉండగా తన జీవితాన్ని ఆనందంగా, నెమ్మదిగా, తృప్తి, సంతోషంతో జీవించాలని, ఈ లోకాన్ని విడిచిన తర్వాత మోక్షానికి వెళ్ళాలని. కొంతమంది మోక్షం అంటారు, కొంతమంది పరలోకం అంటారు. ఏదైనా పర్లేదు. కాబట్టి ఎవరెవగలరు, ఎలా వెళ్ళగలరు మోక్షానికి? రక్తం చిందింపబడకుండా మన వేదాలు కూడా ఘోషిస్తున్నాయి, బైబిల్ గ్రంథం ఘోషిస్తుంది, అన్ని మత గ్రంథాలు ఘోషిస్తున్నాయి. అందుకే యేసు ప్రభువు వారు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక వింతైన తార వచ్చింది. ఆకాశంలో ఒక వింతైన తార వస్తే ఖగోళ శాస్త్రజ్ఞులు, జ్ఞానులు 3 బయలుదేరి వస్తారని చెప్తారు కదా. ఆ జ్ఞానులు 3 ఎవరంటే వాళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు, పారసీక దేశానికి సంబంధించినటువంటి ఖగోళ శాస్త్రజ్ఞులు. వాళ్ళ మత గ్రంథంలో ఏమని రాసిందంటే, వాళ్ళ మత గ్రంథంలో అంటే వాళ్ళెంత సత్యాన్వేషకులో మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ మత గ్రంథంలో ఏమని రాసిందంటే ఆకాశంలో ఒక వింతైన తార వస్తుంది, ఆ వింతైన తార వచ్చినప్పుడు లోక రక్షకుడు పుడతాడు, ఆయన ద్వారానే లోక కళ్యాణం జరుగుతుంది, ఆయన తప్ప లోక కళ్యాణానికి వేరే మార్గం లేదు అని రాసింది. అందుకే ఆ 3 జ్ఞానులు ఖగోళ శాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ స్టార్ను ఫాలో అయ్యి వచ్చి యేసు ప్రభువారిని ఆరాధించినట్టు మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం. ఎన్ని ఆధారాలండి, ఎన్ని ఆధారాలు! నీకున్న తెలివి, నీకున్న జ్ఞానం నిజ దేవుని తెలుసుకోవటానికి మనకు ఉపయోగపడాలి. అందుకే వివేకానందుడు కొన్నిసార్లు మాట్లాడుతూ విద్యకు పరమార్థం మోక్షం అని అంటాడు. విద్యకు పరమార్థం, నా విద్య, నా చదువు, నా తెలివి, నా జ్ఞానం నిజమైన దేవుణ్ణి తెలుసుకోవటానికి ఉపయోగపడాలి నాకు. ఒకవేళ నిజమైన దేవుని తెలుసుకోవటానికి ఉపయోగపడకపోతే నా స్టడీస్ వేస్ట్. నేను మేబీ ఐఏఎస్ ఆఫీసర్, అనదర్ ఆఫీసర్, బట్ నేను చనిపోతే నరకానికి వెళ్ళిపోతాను. నేను చచ్చిపోతే నరకానికి వెళ్తాను. అందుకే ఆయన అన్నాడు, బాబు నువ్వు నశించిపోతా ఉంటే, అమ్మా నువ్వు నశించిపోతా ఉంటే, నిన్ను చూస్తూ ఉండలేక నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకుంటా ఉంటే. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడంటే, పౌలు భక్తుడు రోమిలు రాసిన పత్రిక 7వ అధ్యాయం మనం చదివితే, మంచి చేయాలని ఉంది కానీ మంచి చేయలేకపోతున్నాను, చెడు చేయకూడదు అనుకుంటున్నాను కానీ అదే చేస్తున్నాను అని మాట్లాడుకుంటూ వచ్చి, అది నా యందు నివసించి పాపమే కానీ నేను కాదంటాడు. ఇట్టి మరణమునకు లోనైన శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించగలడు అని చివరికి మాట్లాడుకుంటూ వచ్చి యేసు ప్రభు మాత్రమే అని చెప్తాడు. ఎంత రీసెర్చ్ చేశాడు ఆయన, ఎన్ని గ్రంథాలు చదివాడు, ఎంత రీసెర్చ్ చేశాడు. అందుకే చివరికి మాట్లాడుకుంటూ వచ్చి బికాజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నథింగ్ ఎల్స్, యేసు ప్రభు ద్వారా మాత్రమే, యేసు ప్రభు ద్వారా మాత్రమే. ఎన్ని ఆధారాలండి! ఫ్రాంక్ మోరిసన్ ఎంత చక్కగా ఆయన హూ మూడ్ ద టోన్లో ఎంత చక్కగా రాశారో ఆ డీటెయిల్స్ అన్నీ. కాబట్టి ప్రేమ కలిగిన దేవుడు, నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు కానీ శిక్షించడానికి వచ్చిన దేవుడైతే కాదు. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పశువుల తొట్టి లాంటి దుర్భరమైనటువంటి త్రాగుడు, జోదం, వ్యభిచారం, నరహత్యలు, మానభంగాలు, రకరకాల పాపాలతో, రకరకాల వ్యసనాలకు లోనై ఆనందం ఉందని, సంతోషం ఉందని పరుగులెత్తి, ఆనందం దొరకక, సంతోషం దొరకక జీవితాలను పాడు చేసుకుంటూ, టైం వేస్ట్ చేసేసుకుంటూ, కెరియర్ని పాడు చేసుకుంటూ, క్యారెక్టర్ని పాడు చేసుకుంటూ, మనీని అంతా వేస్ట్ చేస్తూ ఉంటా ఉంటే, సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు చూస్తూ ఉండలేక, అంతేకాకుండా అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో చెప్పినట్లు మానవుడు దేవుని తవుళ్ళాడుతూ ఉన్నాడు. దేవుడు ఎక్కడ దొరుకుతాడని. మానవుడు ఎంత తవుళ్ళాడినా హీ ఈజ్ అనేబుల్ టు రీచ్ ద గాడ్.
ఎంత తవులాడతాడో కానీ దేవుణ్ణి మాత్రం రీచ్ కాదు. దేర్ ఆర్ 2 రీజన్స్. ద ఫస్ట్ వన్ ఈస్ మనిషి పరిమితుడు, దేవుడు అనంతుడు. రెండవది మనిషి పాపి, దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి, అపరిమితుడైనటువంటి దేవుణ్ణి పాపి అయిన మనిషి, పరిమితి కలిగిన మనిషి ఎన్నటికీ చేరుకోలేడు. అందుకే కుమారుడు కొండ కిందుండి, తండ్రి కొండ పైన ఉన్నాడు. కుమారుడు తండ్రిని చేరుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు, కొండెక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొద్ది దూరం వెళ్తున్నాడు, మళ్ళీ జారిపోతున్నాడు. కొద్ది దూరం వెళ్తున్నాడు, మళ్ళీ జారిపడుతున్నాడు. కొద్ది దూరం వెళ్తున్నాడు, మళ్ళీ జారిపడుతున్నాడు. వీళ్ళిద్దరు కలుసుకునే మార్గం ఏంటి? కుమారుడు ఎప్పటికీ తండ్రిని చేరుకోలేడు. బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ వే. డాడీ దిగొచ్చి ఆ పిల్లోడిని కలిస్తే తప్ప వాళ్ళిద్దరు కలుసుకునే మార్గం ఎగ్జాక్ట్గా 2023 సంవత్సరాల క్రితం చరిత్రలో జరిగింది ఇదే. మానవుడు తవుళ్ళాడుతూ ఉన్నాడు దేవుడు ఎక్కడ దొరుకుతాడని. సత్యాన్వేషి అయి అనేక మంది సత్యం కోసం ఆలోచన చేస్తూ సత్యాన్వేషణై తిరుగుతూ ఉంటే ఆ దేవాతి దేవుడే, ఆ సృష్టికర్త అయిన దేవుడే తన మహిమ గల సింహాసనాన్ని విడిచి, తనకున్న స్టేటస్ అంతా విడిచి, తనకున్న ప్రివిలేజెస్ అన్నిటిని విడిచి ఎందుకు పనికిరాని, అందుకే కదా 53వ అధ్యాయంలో యెషయా గ్రంథం, స్వరూపమైనను సొగసైనను ఎందుకు పనికిరాని మన కోసం, ఏ యోగ్యత లేని మన కోసం, ఆయన పేరెత్తడానికి కూడా అర్హత లేని మన కోసం తన మహిమను విడిచి ఈ లోకానికి దిగొచ్చి, అయ్యా నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నా, అమ్మా నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నా, అందుకే నేను వచ్చాను అని అంటా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారు కాకపోయినా శబ్దాంతరం ద్వారా వింటున్న ఎవరైనా సరే, అన్నీ ఉండి తృప్తి లేకుండా, నెమ్మది లేకుండా, జీవితంలో అంతా గందరగోళంగా, జాబ్ ఇవ్వలేని తృప్తి, పదవి ఇవ్వలేని తృప్తి, ఆస్తి అంతస్తు ఐశ్వర్యం ఇవ్వలేని తృప్తి యేసు ప్రభువారు మాత్రమే ఇవ్వగలరు అనే సత్యాన్ని గ్రహించి ఆయన దగ్గరకు వచ్చి ఇంకా చెప్పాలనుకుంటే దెర్ ఆర్ సో మెనీ ఎవిడెన్సెస్ నేను ఇవ్వగలను. యేసు ప్రభువారి గురించి సో మెనీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అర్థమైందా? ఆ ఫస్ట్ సెంచరీలో హేరోదు ఉన్నాడా లేడని ఒక సైంటిస్టు పరిశీలించాడట. నిజంగా పిలాతు అప్పుడు పరిపాలించాడే లేదని పరిశీలించాడట. లోకాసు వార్తను చదివి, లోకాసు వార్తలో ఒక్క తప్పైనా పట్టుకొని బైబుల్ తప్పు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆయన చదివి అవన్నీ చూసి, అయ్యా యేసు ప్రభు నిజమైన దేవుడయ్యా, ఆయన అంగీకరించకుండా ఉండలేనయ్యా అన్నాడు. ఎంతమంది చరిత్రలో స్వామి వివేకానంద యేసు ప్రభు వారి గురించి ఒక స్టేట్మెంట్ వదులుతూ ఏమంటాడంటే, సనాతన మతానికి చెందినటువంటి నేను, సన్యాసినైన నేను యేసు ప్రభువుని ప్రభువుగా, దేవునిగా అంగీకరించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. ఆయన 5 వాల్యూమ్స్ రాశారు ఒక పుస్తకం. ఆ పుస్తకంలో ఈ మాట రాస్తాడు, ఆయన్ని యేసు ప్రభుని ప్రభువుగా, దేవునిగా అంగీకరించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. అమ్మా, ఆయన నీకు రక్షకుడయ్యాడు. నేను ఇంకొక మాట చెప్పి క్లోజ్ చేస్తున్నాను. ఆయన నీ జీవితానికి ప్రభువేనా? ఆయన ప్రభుత్వం కిందకు వచ్చామా? ఆయన ఏ చెప్తే అది చేస్తున్నావా? లేకపోతే ఆయన రక్షకుడుగానే అంగీకరించి అంతటితో ఆపేసామా? నువ్వు నాకు సేవియర్గా ఉంటే చాలయ్యా, ఇంక వేరే అవసరం లేదు అని ఆయన ఆపేసామా? ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకెవరైనా సరే జక్కే అడిగినట్టు, ప్రభువా రండి నా జీవితంలోకి, యాక్చువల్గా నా జీవితం ఇది, నా బతుకుది, నా ఆలోచనలు ఇవి, నా పద్ధతి ఇది, దయతో నన్ను క్షమించు. అందుకే నీ నా పాపం ఎంత ఘోరమైనదంటే, నీ నా పాపాన్ని బట్టి ఆయన తలపై, మనం ఆలోచించకూడని ఆలోచనలన్నీ ఆలోచించిన దాన్ని బట్టి ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన చేతులతో చేసిన పాపాల నిమిత్తమై ఆయన చేతుల్లో చీలలు దిగ్గొట్టబడినాయి. మనం కాళ్ళతో చేసిన పాపాల నిమిత్తమై ఆయన కాళ్ళలో మేకులు దిగ్గొట్టబడినాయి. మనం పడుకోరాని స్థలాల్లో పడుకున్న దాన్ని బట్టి, విచ్చలవిడిగా పడుకున్న దాన్ని బట్టి ఆయన ప్రక్కలో బళ్ళెపోటు పడబడింది. దీనికి కారణం చాలామంది అంటారు, 3 మేకులు పీక్కోనోడు దేవుడు ఎట్ట అవుతాడు సార్ అని అంటూ ఉంటారు. పీక్కోలేక కాదు, విడిపించుకోలేక కాదు. అలా విడిపించుకుని వస్తే నీకు నాకు రక్షణ లేదు. మనకి నరకమే శరణం అవుతుంది. నాకెందుకులే, వాళ్ళ దాను వాళ్ళు బాని అని అనుకుంటే,
ప్రియ స్నేహితుడా, సహోదరి, ఇక్కడ కూర్చున్న వారిలో, నిలబడిన వారిలో, వాక్యం వింటున్న వారిలో, శబ్దాంతరం ద్వారా వింటున్న వారిలో, ఇంకా ఎవరైనా సరే నిజంగా ఈ ప్రభువుకి నీ హృదయాన్ని సమర్పించకపోతే, ఈ ప్రేమ కలిగిన దేవుడు ప్రేమతో నిన్ను పిలుస్తా ఉన్నాడు. అయ్యా, జక్కీ ఇంటికి వచ్చాను, జక్కీ కండిషన్ చూశాను, జక్కీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జక్కయ్య, ఐ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్. నన్ను రామంటావు నీ ఇంటికి? ప్రభువా, రా ప్రభువా, నా ఇంటికి ఎవరు వస్తున్నాను లేదు ప్రభువా, నా ఇంటికి వస్తావా? నేనెంత దౌర్భాగ్యమైనవాడు ప్రభువా. అయినా పర్లేదు, నేను వస్తా. నేను నీ జీవితాన్ని మార్చడం కోసం వచ్చా, నీ పరిస్థితులు మార్చడం కోసం వచ్చా. నీ కండిషన్, నీ ఫిజికల్, మెంటల్, నీ ఎమోషనల్ అంతా నాకు తెలిసే వచ్చాను ఈరోజు నీ జీవితాన్ని మార్చడం కోసం. ఇంకా ఎవరైనా సరే మన జీవితాలు మార్చుకోకుండా ఏదో ఆచారపూర్వకంగా, అలవాటుపూర్వకంగా దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటా ఉంటే, ఇక్కడికి వచ్చి మాటలు వింటూ ఉంటే, ఈ శబ్దాంతరం ద్వారా మాటలు వింటూ ఉంటే, ఒకే ఒక మార్గం యేసు ప్రభు వారు మాత్రమే. యేసు ప్రభు వారు మాత్రమే మన పాపాలు క్షమించగలడు. యేసు ప్రభు వారు మాత్రమే జాబ్ ఇవ్వలేని, డబ్బు ఇవ్వలేని, ఆస్తి ఇవ్వలేని, అంతస్తు, ఐశ్వర్యం ఇవ్వలేని నెమ్మది ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఇక ఎక్కడ దొరకదు. ఇలాంటి దేవుడు నీకు కూడా దేవుడు కావాలంటే, ఉన్న పాటున ఉన్న చోటున, యేసయ్య నా జీవితంలోకి రా, నా పాపాన్ని క్షమించు. దిస్ ఈజ్ మై యాక్చువల్ లైఫ్. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అతిక్రమములు దాచిపెట్టుకుంటావా? ఎంతకాలం దాస్తావు? ఎవరికి తెలియకుండా ఎంతకాలం దాస్తావు? మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఈ మాట చెప్పి, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, మన తప్పేంటో మనకు చూపిస్తాడు. ఆ తప్పును సరి చేసుకోవటానికి కొంత టైం కూడా ఇస్తారు. ఆ టైం కనుక అయిపోతే, అప్పుడు దాకా నా పాపాన్ని చాలా, నువ్వెలా అయితే సీక్రెట్గా ఉంచావో, మన పాపాన్ని కూడా అలా సీక్రెట్గా ఉంచుతాడు. ఆ టైం అయిపోతే మన పాపాన్ని బట్టబయలు చేస్తాడు. ఆ దినాలు మన జీవితంలోకి రాకముందే, మనం చనిపోయి ఆ నరకాగ్నిలో, అగ్నికి ఆహుతి కాకముందే, ఆ అగ్ని జ్వాలలో, నరకాగ్ని జ్వాలలో మన దేహం కాలిపోకముందే, యుగ యుగాలు అగ్నిలో ఉండకముందే, ఈ భూమి మీద ఉండగానే, మనం చచ్చిపోకముందే, యేసయ్యా నేను పాపిని. తల వచ్చుదామా? ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్య పెలుగులో మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. పైకి చాలా బాగా ఉన్నట్టు నటిస్తూ ఉన్నామా? పైకి కనిపించినంత మంచిగా హృదయంలో ఉన్నామా? ఎవరికి వాళ్ళం యథార్థంగా మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. యథార్థంగా పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ఈ దేవుడు పై రూపాన్ని చూసే దేవుడు కాదు, హృదయ అంతరంగాలను చూస్తున్నటువంటి దేవుడు. హృదయ అంతరంగాల్లో ఎలా ఉన్నాం మనం? దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతున్నామా? మనల్ని వెతుక్కుంటూ వచ్చిన దేవుడు. ఎంతోమంది నిన్ను రిజెక్ట్ చేయొచ్చు, ఒంటరితనం నిన్ను వెంబడిస్తూ ఉండొచ్చు, అపరాధ భావన నిన్ను వెంబడిస్తూ ఉండొచ్చు, ఫ్రస్ట్రేషన్, ఎవరికి తట్టుకోలేని, ఎవరికి చెప్పుకోలేని బాధ, దిగులు, వేదన, చింత నీ హృదయాన్ని పిండివేయవచ్చు. కానీ దేవుడి దగ్గరికి వస్తే ఈ దేవుడు వాటన్నిటి నుంచి నేను విడిపించి ఈ లోకంలో ఉండగా నెమ్మదిస్తాడు, సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత గొప్ప మోక్ష భాగ్యం ఇస్తాడు. ఈ దేవుడు నీకు కూడా కావాలా? 24 సంవత్సరాల క్రితం ఈ ప్రేమ నాకు అర్థమైంది. దానికి ముందు ఈ దేవుడు అంటే నాకు పెద్ద ఇష్టం లేదు. ఈ దేవుడిని తృణీకరించాను. ఈయన దేవుడే కాదని నన్ను. కానీ నాపై ఎంత ప్రేమ ఆయనకి! నన్ను వెంటాడి వెతికి నా జీవితాన్ని మార్చాడు. జక్కయ్య జీవితాన్ని మార్చాడు. ఈరోజు నీ జీవితాన్ని కూడా మార్చాలనుకుంటున్నాడు. అయితే బలవంతంగా నీ ఇంటిలోకి రాడు, బలవంతంగా నీ హృదయంలోకి రాడు. యథార్థంగా, ప్రభువా నా పరిస్థితి ఇది, నా స్థితిగతులు ఇలా ఉన్నాయి, నేను ఈ ఒంటరితనంతో బాధపడుతున్నా, ఈ దిగులు, వేత, చింత అంతా నాలో ఉంది, నా జీవితాన్ని కూడా మార్చు ప్రభువా, నా జీవితంలో గొప్ప ఆనందం దయచే ప్రభువా అని యథార్థంగా నీ హృదయాన్ని ఆయన దగ్గర విప్పితే, నీ పాపాలు ఒప్పుకుంటేనే ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. కుల, మత, వర్గ విచక్షణ ఏదీ లేదు. నిన్నుగా ప్రేమిస్తున్నటువంటి దేవుడు, నిన్నుగా అర్థం చేసుకునే దేవుడు. ఆయన క్షమించలేని వ్యక్తి లేడు,
క్షమించలేని పాపము లేదు. ఈ రాత్రి ఆలోచన చేద్దామా? యథార్థంగా హృదయాలు సమర్పించుకుందామా? ప్రభువా, మీరు ఎంత ప్రేమ కలిగిన దేవుడని తెలియక మిమ్మల్ని దూషించా, హింసించా, నా నోటికి ఏదొస్తే అది మాట్లాడా. దయతో నన్ను క్షమించు ప్రభువా. నేను నశించిపోవటం మీకు ఇష్టం లేక పాపం చేసింది నేను. పాపానికి రావాల్సిన శిక్ష నాకు రావాలి, కానీ నా శిక్ష అంతా మీ మీద వేసుకున్నారా ప్రభువా? నా మీద ఎంత ప్రేమ ప్రభువా మీకు అని క్షమాపణ అడుగుదాం. ప్రేమల తండ్రి, మీ పరిశుద్ధమైన మహోన్నతమైన నామం కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారితో, ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న వారితో, జక్కయ్య జీవితంలో నుంచి మీరు నాతో, మాతో, మా అందరితో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు. హృదయాలు అంతరంగాలు పరిశీలించే దేవుడువని, పైకి వేషం వేసుకొని మోసపోకుండా ఉండాలని ఈ రాత్రి మీరు నాతో, మాతో మాట్లాడారు. యథార్థ హృదయ స్థితిని మీ దగ్గర పెట్టినప్పుడు మీరు క్షమించి ఈ లోకంలో ఉండగా నెమ్మది, ఆనందం, తృప్తి కలిగిన జీవితం, ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయనతో కూడా ఉండే మోక్ష భాగ్యం మీరు ఇస్తారని, మీరు ఇష్టపడితేనే వస్తారని, జీవితాన్ని మారుస్తారని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు తెలియచేస్తూ, మేమందరం సత్యాన్వేషకులుగా ఉండి మాకున్న తెలివిని, జ్ఞానాన్ని నిజదేవుని తెలుసుకున్నట్టు, నిజదేవుడు అయిన మీరు మిమ్మల్ని తెలుసుకోవటానికి ఉపయోగించుట్లో సహాయం చేయమని కోరుకుంటూ, ఈ మాటలు విన్న వారందరికీ మీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని మీకే మహిమ చెల్లిస్తూ, ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలం చేయమని కోరుకుంటూ, ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే థ్యాంక్స్ తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దయచేసి గమనించండి. సహోదరి హ్యానా సిస్టర్ కొరకు, మరి కుటుంబం కొరకు థామస్ పాల్ గారు, గ్రేస్ మేరీ సిస్టర్, లిడియా సిస్టర్ కుటుంబం కొరకు ఒక ఇద్దరు సహోదరులు, ఇద్దరు సహోదరీలు ప్రార్థన చేయండి. తర్వాత చివరిగా నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎవరు చెప్తారో చూడండి. ఒక ఇద్దరు సహోదరులు, ఇద్దరు సహోదరీలు ప్రార్థన చేయండి. ప్రేరేపింపబడిన వారు. దేవా, యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామమున ఈ రాత్రి సమయమందు మరి ఒకసారి అన్నక్క, లీడియక్క, థామస్ పాలన గారి గృహాన్ని ఆధారం చేసుకొని నిత్య జీవపు మాటలు మీరు మాకు ఇచ్చినందులకై స్తోత్రములు. ఈ ప్రాంతంలో నివసించేవారు ఈ శబ్ద తరంగాల ద్వారా వినిపింప చేయాలని మీ ఉన్నత ఉద్దేశం కొరకై స్తోత్రం. దయల ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. ఈ సమయంలో మరి నైనా నీ దాసుడు లేట్ సుందర అంకుల్ని ప్రేమించి వారికి ఇచ్చిన సంతానం కొరకై స్తుతిస్తున్నాను. నీ దాసుడు థామస్ అన్న గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునము. నీ దాసుడు చేసే సేవను నీరు కట్టి ఫలింపచేయము దేవా. మంచి ఆరోగ్యంతో నింపండి. అలాగే లీడియక్క మరి నాయన జయరాజులను బట్టి, వారి పిల్లలను బట్టి స్తుతిస్తున్నాను. వారికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి వందనాలు. వారి పిల్లలను జ్ఞాపకం చేసుకొని కనికరించి మంచి భవిష్యత్తు, జీవనోపాధి అనుగ్రహించమని వేడుకొంచున్నాను. అలాగే అన్నక్క కొరకై ప్రార్థిస్తున్నాం. తన శరీరంలో ఉన్న బలహీనత ఎరుగుదు దేవా, సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచుము, సహాయం చేయండి, కనికరించండి, కృప చూపించండి. అట్లు మా ప్రియమైన ప్రభువా, ఈ వాక్యం ఎవరైతే విన్నారో వారి అంతరంగంలో లోతైన శిలువ కార్యం జరిగించండి. నిజమే నా ప్రభువా, అనేక సార్లు జక్కయ్యను పోలిన వారము నైనా మీరు మమ్మల్ని ప్రేమించి మా ఇంట్లోనికి వచ్చారు, మా హృదయంలోనికి వచ్చారు.
ఇటు నిత్య జీవపు ఆనందం, ఈ పరమ సంతోషాన్ని ప్రభువా మరి ఇంకా అనేకులు దేవా విశ్వసించాలని దేవా ఈ మీటింగ్ కలిగి ఉంటుండగా దయతో జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి గ్రేస్ మేరీ సిస్టర్ కుటుంబం కొరకై ప్రార్థన చేస్తుంటున్నాను. సహాయం చేయండి, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. శ్రేష్టమైన నామములో మరొక నాయన నీ కొందనాలు ప్రభా, 12వ మాసములో దేవా 4వ తేదీలో ప్రవేశపెట్టి ప్రభా మరి సంఘాన్ని దేవా నీ కొందనాలు మరి ఆహ్వానించి నీ బిడ్డలు ప్రభా ఈ కూడికి జరుపుతూ వచ్చిన విధానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. దైవన తండ్రి ఈ యొక్క సాయంకాల సమయంలో దేవా మీ దాసుని నిలబెట్టి దేవా మరి జక్కయ్యను మా ముందు తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తుంటున్నాను. దైవన తండ్రి ఆ యొక్క తండ్రి నీ కొందనాలు ఆ పట్టణం కొరకై ఆ దారిలోకి ప్రభా మీరు రాగలుగుతూ వచ్చినందుకై స్తోత్రాలు. దైవన తండ్రి నిన్ను చూడట కొరకై జక్కయ్య ఆశపడుతూ వచ్చినాడు. దైవన తండ్రి నీ కొందనాలు మరి తన అంతరంగాన్ని పరీక్షించిన దేవుడో నాయన మా మటుకు మామను పరీక్షించి దేవా సంధించి హెచ్చరిస్తూ వస్తున్న నీ మాటల కొరకై మీ కొందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దైవన తండ్రి నీ కొందనాలు ప్రభా మరి నాయన పాపములు హృదయంలో లక్ష్యం ఉంచిన వెడల వారి మొర ఆలకించనని కూడా సెలవిస్తూ వచ్చినారు. దైవన తండ్రి నీ కొందనాలు మా మటుకు మేము కూడా మా హృదయంలో పాము లక్ష్యం ఉంచుట ద్వారానే మా మొరలు నీ సన్నిధికి చేరలేదని దేవా రుజువు చేసుకుంటూ వస్తున్నాం. జ్ఞాపకం చేసుకునండి తండ్రి, అయ్యా జ్ఞాపకం చేసుకొని దైవన తండ్రి మీ సన్నిధి కొరకై మీ సన్నిధిలో మీ భద్రత మీ కాపుదల దేవా ఈ యొక్క 4వ తేదీలో 12వ మాసంలో ప్రవేశపెట్టి అయ్యా ఇలాగ సంఘంతో కలిసి ప్రభా నిన్ను స్తుతించే భాగ్యం కుటుంబానికి దయచేస్తూ వచ్చినందుకై వందనాలు. దైవన తండ్రి ప్రేమించయ్యా నీ కొందనాలు సుందరయంకుల ఆంటీని మీరు ప్రేమించి వారిని జతపరిచి ప్రభా వారికి ఇచ్చిన పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినందుకై మీ కొందనాలు. అంకున ఆంటీని మహిమలోకి తీసుకున్నావు స్తోత్రాలు. తిరిగి నాయనా నీ కొందనాలు తామాస్ పాలనను బట్టి వందనాలు. దేవా అన్న సేవా పరిచర్యలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. అన్నను కూడా ప్రేమించిన ఆయన జతపరిచి వారిని కూడా వారికి ఇచ్చిన సంతానాన్ని దీవించండి. దేవా సహాయపడి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియ తండ్రి నీ కొందనాలు. దేవుడు తండ్రి లిడియక్కను బట్టి జయరాజన్నను బట్టి నీ కొందనాలు. జరిగే తండ్రి వారికి ఇచ్చిన కుమార్ని బట్టి నీ కొందనాలు. దేవా కనికరిస్తురండి, దయ చూపించండి నాయన. వారికి ఇచ్చిన మనవరాలను బట్టి కూడా మీ కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా కొన్ని దినములలో ప్రభా అన్న బలహీనంగా ఉన్నప్పుడు అయ్యా మీరు బలవంతునిగా ఉంచి దేవా ఆరోగ్యం ఇచ్చి దేవా స్వస్థత ఇచ్చినందుకై స్తోత్రాలు. దేవాని కొందనాలు ప్రభానికి స్తోత్రాలు. మరి అక్కను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు, కనికరిస్తూ వచ్చినందుకై మీ కొందనాలు. దైవన తండ్రి నీ కొందనాలు ప్రభా నిజమేనాయన మా జీవితాలలో ప్రభా అనేక మాలు దైవన తండ్రి నీ కొందనాలు. నీ బిడ్డల తండ్రి కుటుంబ జీవితంలో దుఃఖము వేదన కన్నీరు నిట్టూర్పులు దేవాంకులు లేని దాన్ని బట్టి ప్రభు ఎంతో బాధపడుతూ వచ్చినప్పుడు వారిని మీరు ధైర్యవంతులుగా ఉంచుతూ వచ్చిన విధాన్ని బట్టి నీ కొందనాలు. అయ్యా నీ కొందనాలు నక్కను బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రియ తండ్రి అక్కడ మీరు జ్ఞాపకం చేసుకొని ఒంటరి స్థితిలో ఉన్నప్పటికీ ప్రభా మీరు నాయన నీ బిడ్డను మీరు ధైర్యపరుస్తూ ఆరోగ్యవంతురాలుగా మీరు ఉంచుతూ వచ్చిన విధాన్ని బట్టి నీ కొందనాలు. బలహీనతల మీద మీరు బలం ఇస్తూ వచ్చినందుకై మీ కొందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దైవన తండ్రి మా ప్రార్థనలకి ఇస్తూ ప్రార్థన జవాబిస్తూ వస్తున్న విధాన్ని బట్టి నీ కొందనాలు. దైవన తండ్రి ఇంకొక అక్క కూడా ఉంటున్నది, గ్రేస్ అక్కను మీరు జ్ఞాపకం చేసుకునండి, కృపదాయిత్యమని ప్రార్థన చేస్తున్నాం. దేవా కుటుంబాన్ని మరి ఒకరి నాయన సంఘంతో కలిసి నీ బిడ్డలు సంతోషించి భాగ్యం ఇస్తూ వచ్చినారు స్తోత్రాలు. దైవన తండ్రి ఇలాగనైనా నీ సంఘములో ప్రభా దైవన తండ్రి వారిని మీరు నాటుతూ వచ్చినందుకై మీ కొందనాలు చెల్లించుకుంటూ వస్తున్నారు. దైవన తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి అనేకమైన స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయనా మరి దినాన ప్రభా మరి అన్నకండి ఆధారం చేసుకొని ప్రభా చెప్పబడిన మాటల కొరకై స్తోత్రాలు. నా జీవితంలో కూడా జక్కయ్య లాంటి జీవితం కలిగి ఉన్నప్పుడు ప్రభా మీరు వచ్చి మమ్మల్ని ప్రేమించి ప్రభా శాపభరితమైన జీవితం నుండి విడిపించి నెమ్మది లేని స్థితిలో శాంతి లేని స్థితిలో
మాకేదో కొదవ ఉన్న స్థితిలో ఎరిగిన దేవుడవై మా యొద్దకు వచ్చి ప్రభా మా పాపాన్ని చూపించి ఒప్పింపజేసి నీ బిడ్డగా చేసుకున్నావు. నేను ఈ సంతోషాన్ని ప్రభా ఇంకా ఇతరులకు పంచాలని ఈ సాయంత్రకాల సమయంలో అక్క గృహాన్ని ఆధారం చేసుకొని చెప్పబడిన మాటలు ప్రభా ఇంకా ఎవరైతే ప్రభా మరి గ్రహింపకున్నారో వారికి గ్రహింపతట్టుకు సాయించండి. వారి హృదయంలో కార్యం జరిగించండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన ద్వారానే పరలోక రాజ్యము, ఆయనే మార్గం ఉన్నాడని ప్రభా ఎవరైతే విశ్వసించి ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా విన్నారో వారి హృదయంలో కార్యం జరిగించి సహాయించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నైనా గత దినాలలో సుందర అంకులతో మాకు ఎంతో పరిచయం ఉన్నది. మీ వద్దకు తీసుకున్నారు, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నేను ఆ పిల్లలను జ్ఞాపకం చేసుకొని తామాసను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. మంచిగా పరిచయలో వాడబడుతున్నాడు అన్నను జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. అలాగే జయరాజ్ అంకులు అక్కను కూడా జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాన్ని కూడా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేసి వారి అవసర ఆరోగ్యాన్ని ప్రభావ మరి వారికి ఉన్న సమస్యను ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయం చేయండి. పరిశుద్ధుడా, మరి అన్నక్కను కూడా జ్ఞాపకం చేసుకొని తన ఒంటరి జీవితంలో మీరు తోడుగా ఉండి ఇలాంటి జీవం కలిగిన మాటలు వినిపజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ అక్కకు మంచి ఆరోగ్యం దయచేయండి. మీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, మేమగల తండ్రి, నేను తోడుగా ఉండి నడిపించి సహాయం చేసిందిగా మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ మీరుండి నడిపించినారని, మీ మాటలు వినిపజేసినారని మీకే మహిమ కలుగునుగా కానించండి. నేను ఇంత ప్రేమ కలిగిన దేవుడు అయినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. సహోదరి చేయండి. నామకు వందనాలయ్యా. ఈ విధంగా ప్రభువా నాయన ఈ స్థలంలో మీ ఏర్పాట్లో మరి సుందరయ్య అంకులు వారి గృహాన్ని ఆధారం చేసుకుని అన్నక్క మరి ప్రభువా మరి వారి కుటుంబాన్ని ఆధారం చేసుకుని దేవా నా తండ్రి ఈ రీతిగా ప్రార్థించుకుని ధన్యత ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాను. దేవా ఇంతవరకు కూడా ఈ దాసుని ద్వారా నుంచి లేఖన భాగాలకై నాయన నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, నశించిన దాన్ని వీరికి రక్షించుటకై మనిషి కుమారుడు భూమికి వచ్చినాడు అంటున్నావు. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, నేడు రక్షకుడు మా కొరకై పుట్టినందుకై వందనాలు అయ్యా. నీ వాక్యం ఎంతో గంభీరంగా తండ్రి అనేకులు మరి వినేటట్లుగా ప్రభువా మరి అన్న స్వరాన్ని కూడా మీరు ముట్టినందుకై వందనాలు. దయల తండ్రి కృపతో జ్ఞాపం చేసుకును. ఆ విధంగా నాయన నా తండ్రి ఆ తండ్రి కొడుకులు ఏమాత్రం కూడా కలుసుకుండే అవకాశం లేని పరిస్థితిలో తండ్రివైన మీరు మా కొరకై నా కొరకై లోకంలో నశించిపోతున్న వారందరి కొరకై యేసయ్యా నువ్వు భూమి మీదకి వచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాదేవుడు పరిశుద్ధుడు, ఎంతోమంది దూతలతో పరిశుద్ధులతో పోడబడుతున్న ఆ మహారాజువైన మీరు నాయనా కేవలం తగ్గించుకొని దరిద్రుడిగా భూలోకానికి వచ్చి దేవా మానవులందరి పాపం నిమిత్తమై ఆ కలవరిశిలలో ప్రాణం పెట్టినావు కదా తండ్రి, నీకు వందనాలు. కాబట్టి నాయన మీరే నిజమైన దేవుడని లోకం ఎరుగునట్లు సహాయపడమని నేను వేడుకొంచున్నాను. దేవా కనికరించే. అవును తండ్రి, అందరూ అంతటా మారు మనసు పొందాలన్న నీ ఉద్దేశమైనందుకై వందనాలు. దయల ప్రభా కృపతో జ్ఞాపం చేసుకుని నేను వేడుకొంచున్నాను. ఈ విధంగా నాయన ఇంటి అన్నగారి థామస్ అన్న కుటుంబాన్ని బట్టి వందనాలయ్యా. దయతో జ్ఞాపం చేసుకుని ఆయన పరిచర్యను కూడా ఇంకా అంతకంతకు ఆశ్రయించి దీవించుము, మంచి ఆరోగ్యం కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అట్లా అక్కగారిని కూడా బట్టి వందనాలు, అన్న జయరాజన్న గారిని బట్టి వందనాలు. దయగల తండ్రి కృపతో జ్ఞాపం చేసుకున్నాము. ఆ అన్న కూడా మరి గద్దినాల్లో కొంత బాగలేని పరిస్థితులు ఉన్నప్పుడు మీరు కాపాడి క్షేమం ఇచ్చినందుకై వందనాలు. ఇంకా సంపూర్ణమైన కాలు స్వస్థత దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. అట్లా ప్రభా వారి పిల్లల్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా కనికరించుకు చూపించండి. మరే మనవరాలనైతే కుమార్తెను అల్లుళ్ళను అట్లా బాబును కూడా జ్ఞాపం చేసి బాబుకు కూడా ఉద్యోగం దయచేయండి ప్రభా, సహాయపడమని నేను వేడుకొంచు.
అట్లా అన్నక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి. అక్క గారికి కూడా ఆరోగ్యం దయచేయము దేవా, సహాయపడము. ఒంటరి జీవితంలో నువ్వే దేవుడుగా, తల్లిగా, తండ్రిగా ఉండి ఆమెను ఆదరిస్తూ రావాల్సిందిగా వేడుకొంచున్నాం. ప్రభువా, కనికరించుకో చూపించారు. వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించని. అనేకులు కూడా తండ్రి తమ హృదయంలో రక్షకుడుగా మిమ్మల్ని ఆహ్వానించి దేవా రక్షణ ఆనందంతో సాగిపోవటకు సహాయపడమని ఈ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ముందున్న సమయం కూడా దీవించుమని యేసుక్రీస్తు ప్రభునామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు సిస్టర్. సిస్టర్ లిడియా సిస్టర్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ఈ కాటేజ్ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కుటుంబాల తరఫున వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రత్యేకించి జాయింట్ సేవకులు మరి ఎలీషన్న బ్రదర్ గారికి మా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ప్రార్థనకు కాటేజ్ ప్రార్థనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి అవసరతలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కుటుంబాల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరి వాతావరణం కొరకు అన్నిటి కొరకు ప్రేయర్ చేసిన మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి మీరందరూ మమ్మల్ని ప్రేమించి మరి ఈ కాటేజ్ ప్రేయర్కి వచ్చిన వారందరికీ ప్రేమ విందు ఉన్నది కనుక వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి కాబట్టి మరి భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ అన్నట్టు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కోడికను ముగిస్తూ వస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు మా ప్రియ రక్షకుని నామంలో మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడని మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. అనేక దినములుగా ప్రార్థిస్తూ వచ్చినప్పుడు తండ్రి ఈ దినంలో తండ్రి దేవా, సహోదరి హ్యానా ఎలిజబెత్ సిస్టరు వారి కుటుంబంలో సువార్త కూడిక కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన కృపకై స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. సోదరుడు ఎలీషా గారిని తీసుకొచ్చి మీరు ప్రేమించి వినిపించిన మీ ప్రేమ గల మాటలను దీవించము. ఎవరి హృదయంలో మీరు కార్యము జరిగించాలని మీరు ఇష్టపడ్డారో తండ్రి వారి హృదయంలో కార్యము జరిగించము తండ్రి. కనీసము ఒకరి హృదయంలోనైనా ఈ మాటలు నాటబడి హృదయాన్ని సరిదిద్దుకోవడానికి, జీవితాన్ని సరిదిద్దుకోవడానికి మీరు మాత్రమే సహాయపడండి. సహోదరుని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకొని మహిమ పొందండి. సియోను ప్రార్థన మందిరం గుత్తి ఆర్ఎస్లో ఉన్నటువంటి సంఘ బాధ్యత కలిగిన వారు, విశ్వాసులు, కుటుంబాలు, పెద్దలందరినీ బట్టి స్తుతిస్తున్నాం. చేరి రాగలిగిన సహోదరి బంధువులు, వారి మిత్రులు, తోటి విశ్వాసులు, చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్నవారు, వారందరినీ బట్టి వందనాలు. ఎవరైతే ఈ కొడుకుకు రావగలిగినారో పేరు పేరు వరుసన వారిని జ్ఞాపకం తెచ్చుకొని మిమ్మల్ని కూడా స్వంత రక్షకునిగా స్వీకరించి తండ్రి వారి హృదయంలో తండ్రి అయిన దేవా ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ముఖ్యంగా హృదయం అనే ఇంటిలోనికి మీరు ప్రవేశించి శాంతి, సమాధానము, క్షేమము, పరిశుద్ధత తండ్రి నశించిపోతున్నటువంటి వ్యక్తికి రక్షణ, ఆత్మీయ మేలులు, మీ పునరుత్థాన శక్తి, ఆ రీతిగా నిత్యజీవం అనుగ్రహించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. చేరి రాగలిగిన మీ ప్రియులందరినీ బట్టి వందనాలు. ఎవరైతే ఈ శబ్ద తరంగాల ద్వారా మీ ప్రేమగల మాటలు వింటూ వచ్చినారో వారందరినీ కూడా కనికరించము. ఎవరైనా దుఃఖములో ఉన్నట్లయితే వారికి ఓదార్పు దయచేయము తండ్రి. ఏ కుటుంబంలో నా సమస్యలు ఉన్నట్లయితే వారి సమస్యలు తీర్చండి తండ్రి. దేవా, చెప్పుకోలేనటువంటి బాధలు, దుఃఖం ఏమైనా ఉన్నట్లయితే వాటిని తీసివేయము. రక్షణ లేని వారు మీ ప్రేమగల మాటలు విన్నట్లయితే వారికి రక్షణ భాగ్యం అనుగ్రహించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి తండ్రి. దేవా, మీరు ఇచ్చినటువంటి ఈ నూతన దినమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం.
సజీవుడవని మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. తండ్రి దేవా, సోదరుడు సుందరయ్య గారిని ప్రేమించి రక్షించుకొని తన దేవా తోడై ఉంటూ వచ్చినారు. తన కాలగుద్దులు ముగించుకొని తన ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. అయితే కుటుంబాన్ని ఈ లోకంలో తండ్రి శేషంగా నిలుపుచూ వచ్చినారు. కుటుంబం అందరిని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ప్రతి కుటుంబం కొరకై మీ అనుగ్రహాన్ని కోరుతా ఉన్నాం. సహోదరి లీడియా ఎస్తేర్ సిస్టర్ని బట్టి వందనాలు. సహోదరుడు జయరాజ్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. వారిని ప్రేమించి బహుమానంగా ఇచ్చిన ఫీబీ సలోమిని బట్టి, సందీప్ కుమారు పరలోకి తండ్రి ఫీబీ సలోమి రైతుగా తన భర్త సందీప్ని బట్టి వందనాలు. వారిని ప్రేమించి బహుమానంగా ఇచ్చిన బిడ్డ శైనిని బట్టి వందనాలు. బిడ్డలను దీవించము, చాలిన దేవుడిగా ఉండి ఆత్మీయ మేలుడితో నింపండి. లిడియా సిస్టర్ జయరాజ్ సహోదరుని కూడా ఆయురారోగ్యములతో నింపండి. వృద్ధాప్యంలో వచ్చే బలహీనతల్లో కృప చూపుము, కోరిక సిద్ధింప చేయము. అదే రీతిగా తండ్రి మరి కుమారుడు మనను బట్టి స్తుతిస్తుంటున్నాం. మనో సాల్మన్ రాజును బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. కుమారునికి తోడై ఉండము, భవిష్యత్తు కట్టము, దైవాత్మ చేత స్థిరపరచము. అదే రీతిగా పరలోక తండ్రి సహోదరుడు థామస్ పాలన్నను బట్టి వందనాలు. కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. మీరే చాలిన దేవుడిగా ఉండి ఘనత మహిమ ప్రభావాలు పొందండి. అదే రీతిగా సహోదరి గ్రేస్ రిచర్డ్ సిస్టర్ని బట్టి ఆ కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. చాలిన దేవుడిగా ఉండి మహిమ పొందండి. ఈ రీతిగా నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తానని మీరు సెలవిచ్చినారు. పరలోకపు తండ్రి, మీ నామమును హ్యానా సిస్టర్ వారి కుటుంబం హెచ్చించుటకు, ఘనపరచడానికి, మీ నామమును ఊరేగించడానికి తండ్రి అయిన దేవా తనకు కూడా మనసులో కార్యం జరిగించినందుకు కొరకే వందనములు. తద్వారా వచ్చే దీవెన సహోదరి కుటుంబానికి అందరికీ తోడే ఉండము. హ్యానా సిస్టర్ను సంపూర్ణ ఆయురారోగ్యాలతో నింపము, క్షేమం దయచేయండి. పరలోకపు తండ్రి, ప్రియుల చేతుల కష్టార్జితమును దీవించము. వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు తండ్రి. భోజన సహవాసం ఎంతో దీవెనకరంగా మీకు మహిమకరంగా ఉంచుకోండి. సజీవుడమైన మీ ప్రేమ గొప్పతనం రుచించడానికి సహాయపడము. మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి పంపించము. గొప్ప దేవా, ఈ క్రిస్మస్ దినములు, నూతన సంవత్సర దినములు సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను కనీసం కుటుంబం ద్వారా ఇతరులకైనా తెలియపరచడానికి, తద్వారా వచ్చేటువంటి దీవెనలు కుటుంబాలు పొందడానికి సహాయపడము. రేపటి బైబిల్ పఠనమును జ్ఞాపకం తెచ్చుకోనము. సహోదరుల కోడిక శుక్రవారం సాయంత్రము, శనివారం దినమున ఉపవాస ప్రార్థనలో, వచ్చే ఆదివారము ఉదయం 9:30 గంటలకు ఆరాధన కొరకై సిద్ధపరచము. దయగల దేవా, మీ ఆశీర్వాదమునంది మేము నిత్యాశీర్వాదం పొందుటకు సహాయపడుతురండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ ఆశీర్వాదమును కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, కాపుదల, భద్రత చేరి వచ్చిన ప్రియులందరికీ, ప్రత్యేకంగా హ్యానా సిస్టర్ సుందరయ్య గారి కుటుంబానికి సదాకాలము తోడై ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ప్రభునామమున అందరికీ వందనాలండి. భోజనాల దగ్గర